ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలామ్మ గారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు అండి. క్లాస్కు విచ్చేసిన మీ అందరికీ ఆత్మ నమస్కారాలు, క్లాస్కు స్వాగతం. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో మనం 38వ రోజు క్లాస్కి వస్తున్నాము. అందరికీ కూడా 38వ రోజు క్లాస్కు స్వాగతం అండి. ఈరోజు సమగ్ర జీవన శైలి, అలాగే మనకు ధ్యానము ఉంటుంది. దానికంటే ముందు మనం రోజు చెప్పుకునే విషయమే, ప్రతి ఒక్కరు కూడా మనం పంపించే వీడియోస్ చూడడము, లైక్ చేయడము, కామెంట్ చేయడము, షేర్ చేయడము, ఇది అంటే ఖచ్చితంగా చేయాలి. అంటే మనం చేసే ఏదైతే ఈ శ్రమ చేస్తున్నారో సార్ చేస్తున్న ఈ యొక్క మొత్తం ఇదంతా కూడా నలుగురికి అందాలి. మనం అలా షేర్ చేయడం ద్వారానే ఆ జ్ఞానం నలుగురికి అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. కామెంట్ కూడా చక్కగా మాస్టర్లు వచ్చి అంత చక్కగా మనకు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చెప్పారు అనే కామెంట్ కూడా అక్కడ చేయాలి. ఓకేనా? ఇంకొకటి, మార్నింగ్ సెషన్లో పత్రిజీ ప్రబోధాలు జరుగుతున్నాయండి. గురువు గారు చెప్పిన యొక్క గొప్ప గొప్ప మెసేజ్లు అవి. పత్రిజీ ప్రబోధాలు అనే కాన్సెప్ట్ కూడా, ఆ వీడియోస్ కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది. మీరు రాత్రిపూట ఉంటుంటారు, పొద్దున్న వెళ్ళకపోవచ్చు ఆ క్లాస్కు, కనీసం ఆ వీడియోస్ అయితే కంపల్సరీ చూడండి. అందులో కూడా గొప్ప జ్ఞానం ఉంది. అది లాక్డౌన్ టైంలో పత్రిజీ గారు ఇచ్చిన మెసేజెస్ అన్నమాట. అవన్నీ కూడా అవి ఒక బుక్ లాగా తయారైనాయి. అవి ఒక పార్ట్ అప్పుడు వచ్చింది మన ధ్యాన మహాయజ్ఞాలో, సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది పత్రిజీ ప్రబోధాలు. కాబట్టి ఆ బుక్ వీలైతే ప్రతి ఒక్కరు తీసుకోండి. అలాగే ఈ క్లాసులు కూడా ఖచ్చితంగా వినండి మాస్టర్స్. ఓకేనా? థ్యాంక్ యూ. ఈరోజు సమగ్ర జీవన శైలి. సమగ్ర జీవనశైలి ఈరోజు మనకు తెలియజేయడానికి రాఘవయ్య గారు, ఓం ప్రకాశం మాస్టర్ గారు, అలాగే రవీంద్రరావు గారు, ఇంకా సుజిత మేడం గారు, వీళ్ళ నలుగురు ఉన్నారండి. ఆ, సార్ రవీంద్రరావు గారు, మీరు లైటింగ్ లేదు సార్. వీడియో కొంచెం లైటింగ్ ఉన్న చోట మీరు కూర్చుంటే బాగుంటుంది. అది కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే, ఎడిట్ చేసినప్పుడు సార్ వాళ్ళు అన్నారు, మేడం గారు, రవీంద్రరావు సార్ గారు వీడియో మాట్లాడడం మాటలే వినిపిస్తున్నాయి, అంత బ్లర్గా చీకటిగా ఉంటుంది, సార్ని కొంచెం లైటింగ్లో కూర్చోమనండి అనేసి. ఇది మీకు చేస్తున్న రిక్వెస్ట్ సార్. మీరు చెప్తున్నది ఏం కనపడదు అనమాట మాకు. అందువల్ల లైటింగ్ ఉన్న చోట మీరు కూర్చుంటే బాగుంటుంది. ఓకే. ఆ, రాఘవయ్య గారు సార్, మీరు ముద్ర మొదలు పెట్టండి సార్, అన్మ్యూట్ చేసుకొని. నమస్తే మేడం. నమస్తే. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువైన నమః. మహర్షి పత్రిజీ గారికి చదువుకోవటం ఆత్మ ప్రాణామములు. రంగనాథ్ సార్ గారికి చదువుకోవటం ఆత్మ ప్రాణామములు. లలిత మేడం గారికి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రాణామములు. ఈ జూమ్ సెషన్ పాల్గొనండి ప్రతి ఒక్క మాస్టర్ కి చదువుకోవటం కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రాణామములు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్రాస్ గురించి తెలుసుకుంటున్నామండి. లింగముద్ర గురించి. ఈ లింగముద్ర ఎలా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి మాస్టర్స్. ఈ బొటన వేలు, చూపుడు వేలు వచ్చేసి స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. బొటన వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మిగతా వేళ్ళు మొత్తం ఒకదానికి ఒకదానికి ఇంటర్లాక్ చేస్తారండి. ఫస్ట్ ఎడం చేతిది ఈ బొటన వేలు, చూపుడు వేలు దీనికి టచ్ చేసి పెట్టుకొని మిగతా వేళ్ళని ఇంటర్లాక్ చేస్తాం. ఈ విధంగా ఈ రెండింటికి వచ్చేసి లాక్ అవుతుందండి. ఒకదానికి ఒకదానికి ఇట్లా లాక్ చేసేస్తారు. ఇది కుడి చేతి బొటన వేలండి. అదే విధంగా ఎడం చేతి బొటన వేలు కూడా సేమ్ అలానే చేయొచ్చు. దీన్ని లింగముద్ర అంటారండి మాస్టర్స్. చూడండి ఒకసారి, ఎడం చేతితో చేయొచ్చు, కుడి చేతితో, రెండు రకాలుగా చేస్తారు. ఇది
ఈ లింగముద్రలని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కూర్చొని చేయొచ్చండి. ఇది చేసే సమయం వచ్చేసి రోజుకి 10 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చండి. ఉదయం చేయొచ్చు, సాయంత్రం పూట చేయొచ్చండి. దీని యొక్క ప్రయోజనాలు: మానసిక బలము. ఈ లింగముద్ర చేయడం వలన ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఆరోగ్యంగా ఉండవచ్చు. దీనివల్ల ప్రశాంతత చేకూరుతుంది. అదేవిధంగా బరువు. ఈ బరువు తగ్గించుకోని అనుకునే వాళ్ళు, ఒబిసిటీతో బాధపడేవారు ఈ లింగముద్ర చేయడం వలన అధికంగా ఉన్నటువంటి కొవ్వు ఖర్చు అవుతుందండి. తద్వారా బరువు తగ్గొచ్చండి. అలానే ఒంట్లో వేడి. చలికాలంలో ఒంట్లో వేడి కోసము ఈ లింగముద్ర వేయడం వలన మీ యొక్క శరీరంలోని వేడి పెరుగుతుందండి. బ్రహ్మచర్యానికి ఇది ఉపకరిస్తుంది. బీపీ. అధిక బీపీతో బాధపడేవారు ఈ ముద్ర మంచిగా పనిచేస్తుందండి. ప్రతిరోజు ఈ ముద్ర చేయడం వలన రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తపోటు అదుపులోకి వస్తుందండి. అదేవిధంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ప్రతిరోజు ఈ లింగముద్ర చేయడం ద్వారా శ్వాస సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. జలుబు, సైనసైటిస్, ఆస్మా వంటి సమస్యలను నివారించవచ్చు. రోగనిరోధక శక్తి. లింగముద్ర రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవచ్చండి. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చండి. ఒత్తిడి మానసిక కుంగుబాటు కానీ, ఆందోళనతో కానీ బాధపడుతున్న వాళ్ళకి ఈ లింగముద్ర ద్వారా ఆ సమస్యను తొలగించుకోవచ్చండి. రోజు లింగముద్రను వేయటము మంచిది. ఇది మీ మనసుకు కుదుటపరుస్తుంది, మానసికంగా బలంగా ఉంచుతుంది. అదేవిధంగా ఈ లింగముద్ర సాధన వలన శరీరంలో వేడి పెరుగుతుంది, కఫం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది త్రిదోషాలను తగ్గిస్తుందండి. వాత, పిత్త, కఫ దోషాలు తొలగించును. చలితో బాధపడే వారికి, ఛాతీలో కఫము, బ్రోనైటిస్, ఆస్మాతో బాధపడే వారికి ఈ ముద్ర చక్కటి పరిష్కారం అండి. చలి ప్రదేశాలలో కానీ, ఏసీల్లో కానీ, లేక గనుల్లో కానీ పనిచేసే వారికి కలిగే శ్వాస సంబంధితమైనవి విముక్తిని కలిగిస్తుంది. అదేవిధంగా లింగముద్ర ఎడం చేతితో చేసేటప్పుడు ప్రయోజనాలు: ఈ ముద్ర తీవ్రమైన జలుబు నుండి ఉపశమనం కలిగించును, దగ్గును పోగొడుతుంది, బరువు తగ్గించును, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జలుబు, దగ్గులు, అనారోగ్యం నుండి తక్షణంగా ఉపశమనం పొందవచ్చు. అదేవిధంగా సైనటిస్తో కానీ, బీపీతో కానీ, రక్తపోటుతో కానీ, పక్షవాతము, ఛాతి వంటి సమస్యలు ఎవరన్నా ఉంటే ఊపిరితిత్తులను శక్తివంతం చేసి కఫము రాకుండా కాపాడుతుంది. ఎక్కువసేపు సాధన చేసినచో శీతాకాలంలో కూడా చెమటలు పడతాయండి. ఈ లింగముద్ర ఎక్కువసేపు చేసినా శీతాకాలంలో కూడా చెమట పడుతుంది. కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చేసుకుని సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ అవసరం ఉండదండి. వాతావరణ మార్పుల వల్ల కలిగే సమస్యలు నయము చేయటము. ఇది ఆస్మా రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ముద్ర సాధన వలన పురుషుల లైంగిక నిస్సత్తువను పోగొడుతుంది. అదేవిధంగా సూచనలండి: ఈ ముద్ర శరీరంలో అతివేడిని పుట్టిస్తుంది కనుక ఇది చాలా శక్తివంతమైన ముద్ర. కావున దీన్ని దీర్ఘకాలం లేక ఇష్టం వచ్చినట్లుగా ఎక్కువసేపు చేయకూడదండి. ఈ ముద్ర సాధన చేసేప్పుడు పండ్లు కానీ, పాలు కానీ, లేదంటే పళ్ళ రసాలు, నెయ్యి, కొబ్బరి నీళ్లు, పెరుగు అన్నము, అరటిపళ్ళు లేదా కీర ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల చలువ చేసే పదార్థాలు కనుక అధికంగా తీసుకుంటే మంచిది. ఇది వేడిని పుట్టిస్తుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిది. హెచ్చరిక ఏంటంటే చేయకూడని పనులు: అసిడిటీ కానీ, జ్వరం కానీ, అల్సర్తో బాధపడే వాళ్ళు ఈ ముద్ర సాధన చేయకుండా ఉండటం మంచిదండి. ఇవి ఈ లింగముద్ర చేయడం వల్ల ప్రయోజనాలండి. చేయకూడకుండా ఉండాల్సిన ఈ అల్సర్ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళు చేయకుండా ఉంటే మంచిదండి. ఇంకోసారి చూస్తానండి, చూడండి లింగముద్ర మాస్టర్స్. ఈ విధంగా ఈజీగా చేసుకోవాలండి. బొటన వేలు స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ చూపుడు వేలు ఎడమ చేతిది, కుడి చేతి బొటన వేలు లాక్లా చేసి మిగతా అన్నిటిని ఇంటర్లాక్ చేసుకోవడం అండి. ఇట్లా బిగించి ఇట్లా పెట్టుకొని తొడల మీద పెట్టుకొని దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ వదులుతూ ఉండాలండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉదయం పూట ఒక 15 మినిట్స్, సాయంత్రం పూట 15 మినిట్స్ చేయొచ్చండి. మాస్టర్స్ అర్థమైందా? సేమ్ అండి. కుడి చేతికి అలా చేయొచ్చు, ఎడమ చేతికి కూడా అలా చేయొచ్చు. ఇట్లా ఎడమ చేతికి. ఓకే మాస్టర్స్.
ఓకే. థ్యాంక్ యూ మేడం. రంగదాస్ సార్ గారికి కృతజ్ఞతలు, లలిత మేడం గారికి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. శ్రద్ధగమైనటువంటి మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ సార్. చక్కగా వివరించారు. ఆ ముద్ర వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి, మళ్ళీ దాని నుంచి ఏమేమి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు. అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే హ్యాండ్ రైస్ చేయొచ్చు, ఇంకోసారి చూపిస్తాం. ఓకే. నెక్స్ట్ రవీంద్రరావు గారు, మీరు తీసుకోండి సార్ క్లాసు. నమస్తే మేడం. మన యొక్క ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహాతార్ బాబాకి శతసహస్ర వందనాలు. అట్లాగే ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్నటువంటి రంగనాథ మాస్టర్ గారికి, లలితా మేడం గారికి, ఈ జూమ్ క్లాస్లో పాల్గొన్నటువంటి సహధ్యానులందరికీ కూడా వందనాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మంచి ఆరోగ్యానికి నిత్యము ఆచరించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాము. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటే అన్నీ బాగుంటాయి అన్నమాట. కాబట్టి దీనికి మనం ఆచరించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలని మనం అంటే నిద్రలేచిన మొదలుకునేసి పండుకునేంత వరకు ఏమేం చేసుకుంటే అన్ని మనం సులభంగా చేసుకునేటివి, అది ఏవే ఖర్చు కాదు, కానీ జాగ్రత్త తీసుకుని చేసుకోవాలన్నమాట. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదట నిద్రలేయడం అంటే సూర్యోదయానికంటే ముందే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయడం అలవాటు చేసుకోవాలి. అంటే సూర్యోదయానికి ముందు అంటే కనీసం 2 గంటల ముందు, అంటే 4 గంటలకు నిద్రలేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఆ టైంలో ఎట్లా ఉంటుంది వాతావరణం? ప్రశాంతంగా ఉంటుంది, పరిశుభ్రమైన గాలి వీస్తుంది, చల్లని గాలి వీస్తూ ఉంటుంది. మనలాంటి ధ్యానం చేసుకునే వాళ్ళకి ఆ సమయం చాలా చక్కగా పనిచేస్తుంది. అట్లాగే చదువుకునే విద్యార్థులకైతే ఆ సమయంలో కానీ చదువుకున్నారంటే వాళ్ళకి చదివింది చాలా బాగా గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచడం అలవాటు చేసుకోవాలి. అట్లాగే రెండవది జలపానం, అంటే వాటర్ తాగడం అనమాట. నిద్రలేయంగానే మనం ఎప్పుడు కూడా కనీసం ఒక 2 గ్లాసుల నీళ్లు, మంచినీళ్ళు తాగితే మన యొక్క బాగుంటుంది, మా బాడీలో జీవక్రియలు బాగా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా 2 గ్లాసుల నీళ్లు. మనమేమి ఫ్రిడ్జ్ వాటర్ ఎప్పుడు కూడా వాడకూడదు. మన గది వాతావరణానికి సరిపడేటువంటి నీళ్ళు మాత్రం తీసుకోవాలి ఎప్పుడు కూడా. వీలుంటే ఒకవేళ గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే మంచిదే అది. కాబట్టి ఖచ్చితంగా 2 గ్లాసుల నీళ్ళు తాగాలి ప్రతి ఒక్కరు కూడా. మూడవది మలమూత్ర విసర్జన. ఎప్పుడు కూడా మలమూత్రాలను ఎప్పుడు కూడా మనం ఎప్పుడు వచ్చినప్పుడు పోతూ ఉండాలి ఖచ్చితంగా. కొంతమంది పని ఒత్తిడి వల్ల ఏం చేస్తుంటారంటే పోదాంలే అనేసి ఉద్దేశంతో కొంత ఆపి పెడుతుంటారు అనమాట. అలా ఆపి పెట్టడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి మనకి. ఎవరు కూడా ఈ యొక్క మలమూత్ర విసర్జన కూడా ఎప్పుడు కూడా అప్పుడు వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఒక టైం అంటూ మనం కేటాయించుకుంటాం. మనం ఆ టైం అప్పుడు వెళ్ళిపోతూ ఉండాలి. ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పోతూ ఉంటే ఎప్పుడు ఎన్నిసార్లు తింటున్నాం అన్నిసార్లు పోతున్నారు నిజంగా అయితే. మనం మామూలుగా అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక్కసారి వచ్చినప్పుడు కూడా మనం ఆపుకుంటున్నాం అనమాట. అది చాలా తప్పది. ఎవరు కూడా అవి ఆపకూడదు అనమాట, వెంటనే వెళ్ళిపోతుండాలి. అది దానివల్ల మనకి మంచిది అనమాట. అట్లాగే ఈ మల విసర్జన అనేది ఈ గర్భిణీ స్త్రీలలో కానీ కొంతమంది రోగాలు బాధపడుతుంటారు, వ్యాధిగ్రస్తులు ఉంటారు అనమాట. వాళ్ళకి సరిగా ఆ యొక్క విసర్జన జరగదన్నమాట. ఎక్కువగా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ యొక్క ఆల్కహాల్ పుచ్చుకొని వీళ్ళు ఉంటారనమాట. కొంతమంది వాళ్ళకందరికి కూడా మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు, వాళ్ళకి కూడా జరగదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని చూర్ణాలు ఉన్నాయి, త్రిఫలా చూర్ణం కానీ అభయారిష్ట చూర్ణం కానీ అలాంటి కనుక రాత్రి సమయంలో కనుక తీసుకుంటే ఉదయం సాఫీగా విసర్జన జరుగుతుంది అనమాట. అది తర్వాత దంతావధానం అంటే పళ్ళు తోముకోవడం అనమాట. మనం ఈ రోజు ఏం చేస్తున్నాము, బ్రష్తో టూత్ పేస్ట్ బ్రష్ చేసుకుంటే జరుగుతున్నాం, కానీ అది చాలా తప్పది. ఆ బ్రష్ను ఉపయోగించబాకండి ఎవరు కూడా. అందరూ కూడా మనం చేయాల్సింది ఏంటంటే వేప పుల్ల, కానుగా కానీ ఈ యొక్క ఉత్తరేణి, అవి మనం బాగా దొరికే వస్తువులు అవి. ప్రతి ఒక్కరికి వేప చెట్టు, ఎంత పట్టణంలో సరే వేప చెట్టు ఉంటుంది. పల్లెటూళ్ళనే కాదు పట్టణాల్లో కూడా ఉంటాయి. కానుగ చెట్టు ఉంటుంది. ఇది ఏంది మళ్ళా ఇక్కడ గుంటకులకు రాకుంది, అది కూడా చాలా మంచిది. అది గుంటకులకు రాకుని మెత్తగా నమిలి ఆ పొళ్ళు చేసుకుని ఉన్నామంటే ఎంత బాగుంటుంది, అంత బాగుంటుంది. ఉత్తరేణి అనేది మాత్రం పల్లెటూళ్ళు దొరకదు, కానీ పట్టణాలు దొరకదు. ఉత్తరేణి వేరుతో కనుక వేరు బాగా లావు వేరు తీసుకునేసి తోమినామంటే బ్రష్ ఎట్ట వస్తుందంటే నురగలాగా వస్తుంది. మేము చిన్నపిల్లలు పడితే దాంతో తోముకునేవాళ్ళు అనమాట. తోముకున్నప్పుడు చాలా నురగ వస్తుంది. అది ఆమెను పుక్కులు ఇచ్చినప్పుడు జిల్లండా వస్తుంది అనమాట.
అలాగా అలాంటి వాటిని ఉపయోగించుకోండి. ప్రతిరోజు మేము వేప చెట్టు కోడకి ఎక్కడికి పోతాం అనుకోబాకండి. ఒక చిన్న కొమ్మను కనుక తీసుకొచ్చుకున్నామంటే దాన్ని చిన్నగా దెబ్బలు చేసి చిన్న ముక్కలుగా చేసుకుంటే ఒక జాడు చేసుకున్నామంటే కట్టగట్టి పెడితే ఎక్కడికి పోవు, ఎండిపోయినా ఏం కాదు. కాబట్టి వేప కానీ కానుక కానీ ఉత్తరాయణ కానీ అలాంటివి ఉపయోగించుకుంటే అవి యాంటీసెప్టిక్ కలిగిన గుణాలు కాబట్టి అవి చాలా మనకు దంతాలు బాగా పుష్టిగా ఉంటాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా ఈ బ్రష్ జోలికి పోబాకండి, టూత్ పేస్ట్ బ్రష్ జోలికి పోబాకండి. అట్లాగా పళ్ళు తోముకున్న తర్వాత కూడా చిగురు పై భాగంలో మళ్ళీ ఒకసారి ఒట్టి చేతితో తోముకోవాలన్నమాట. చిగురు పై భాగంలో అప్పుడు చిగురులు బాగా గట్టి పడతాయి. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టూత్ పేస్ట్ కి టూత్ బ్రష్ కి దూరంగా ఉండేసి వీటిని వేప కానుకను ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాం. అట్లాగే ఆయిల్ పుల్లింగ్ అనేది ఈ నువ్వుల నూనెని 10 ml. ఒకప్పుడు అందరూ చాలా మంది అదొక వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ మర్చిపోయినారు అందరూ. అది చాలా మంచిది అనమాట. ఉదయాన్నే ఖాళీగా కూర్చోండి, ఖాళీగా ఉండేటప్పుడు ఈ కాఫీ టీలు తాక ముందు దాని జోలికి పోకూడదు. మనము ఆ ఆయిల్ని నోట్లో పెట్టుకునేసి కుక్కిరి పెట్టుకొని ఉన్నామంటే కొద్దిగా అట్ట అనుకున్నట్టు గుప్పిచ్చినట్టు ఉంటామంటే చాలా మంచిది అంటవి. మన దంతాలన్నీ కూడా బాగా చిగుళ్ళన్నీ కూడా గట్టి పడతాయి. తర్వాత పూసేసేది మింగకూడదు, అది పూసేసేయాలన్నమాట. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ కూడా మంచిదే. తర్వాత అభ్యంగన స్థానం అనేది కనీసం వారానికి ఒక రోజు అభ్యంగన స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మన ఆదివారం సెలవుగా ఇంటి దగ్గరే ఉంటాము, అలాంటప్పుడు చేసుకోవచ్చు కదా. శుభ్రంగా ఉదయాన్నే నువ్వుల నూనెతో కానీ, నువ్వుల నూనె కంటే బెస్ట్ ఏంటంటే ఆవ నూనె ఇంకా మంచిది, కీళ్ళ జబ్బులకి అన్ని కూడా చాలా మంచిది అనమాట. కాబట్టి ఆ 2 నూనెల్లో ఏదో ఒక నూనెని ఉపయోగించుకుని శరీరం మొత్తానికి పూసుకునేసి ఎండలో కూర్చున్నాం అనుకో, అటు డి విటమిన్ లభిస్తుంది, మన శరీరానికి కూడా మంచి ఆరోగ్యం కలుగుతుంది, శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అనమాట. కాబట్టి వారానికి ఒక రోజు ఖచ్చితంగా ఈ అభ్యంగన స్నానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. తర్వాత వ్యాయామం ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యంగా కనీసం ఒక అరగంట సేపు ప్రతి ఒక్కరు బాగా శరీరానికి చెమట పట్టేటట్టు వ్యాయామం చేసుకోవాలి. వ్యాయామాలు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నడక. ఏ ఏజ్ వాళ్ళైనా సరే నడచుకోవచ్చు. జాగింగ్ కంటే కూడా జాగింగ్ చేయకూడదు, అసలు నడక మంచిది అనమాట. నడక కూడా ఎట్లా చేయాలంటే చెప్పులు లేకుండా, షూస్ లేకుండా పచ్చిక మీద కానీ నేల మీద నడవడం చాలా మంచిది అనమాట. నేల మీద అయితే భూదేవితో మనకి సంబంధం ఏర్పడుతుంది. పచ్చిక మీద నడిచినప్పుడు ఈ ఎగుడు దిగుడుగా ఉండే రోడ్డు ఉంటుంది కదా, మనకి గులకలు ఆయన గుచ్చుకుంటుంటాయి అనమాట మట్టి మీద నడిచినప్పుడు. అది ఒక రకమైనటువంటి ఆక్యుప్రెషర్ లాగా పనిచేస్తుంది అనమాట మన యొక్క అరికాలలో. కాబట్టి చెప్పులు లేకుండా నడవడం చాలా మంచి పద్ధతి అది. ఈ సిమెంట్ రోడ్ల మీద నడిచిన దాని వల్ల మన మోకాళ్ళ నొప్పులు తప్పితే ఇంకేం రాదు. సిమెంట్ రోడ్లు నడిచిన దాని వల్ల ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంట అవి. కాబట్టి అందరూ కూడా జాగింగ్ చేసేవాళ్ళు కనీసం గ్రౌండ్లోకి పోయేసేసి అక్కడ కనీసం ఎర్రమట్టి రోడ్ వేసిపోతుంటారు వాళ్ళు. అలాంటి దగ్గర కానీ పచ్చికలు ఉంటే ఇంకా మంచిది, అక్కడికి పోయేసి వ్యాయామం చేసుకోవాలి. మనం కనీసం ఒక 2 కిలోమీటర్ దూరం అయినా సరే ప్రతిరోజు నడవడం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఈ ధ్యానం మనం చేస్తున్నాం. కనీసం 3 గంటల సేపు ధ్యానం చేయండి, ఉదయం సాయంత్రం అంటున్నాం. కనీసం 2 గంటల సేపు అయినా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి మనము. ఈ తర్వాత స్నానం అనేది ఏంటంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. ఉదయం సాయంత్రం 2 పూటలు స్నానం చేయాలన్నమాట. కాబట్టి ఆ విధంగా స్నానం చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి మనకి. ఇకపోతే వస్త్రధారణ మనకి మంచి గుడ్డలు. స్నానం చేసిన తర్వాత ఎప్పుడు కూడా విడిచిన బట్టలు కట్టుకోకూడదు. మళ్ళీ దానివల్ల లాభం ఏముంది, స్నానం చేసేమో మళ్ళీ విడిచిన బట్టలు కూడా ఆ దుమ్ము ధూళి మళ్ళీ మనకి అంటుకుంటది కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేసిన తర్వాత ఫ్రెష్ గా ఉండే బట్టలనే కట్టుకోవాలన్నమాట. అట్లాగే ఆ బట్టలు కూడా ఎట్లా ఉండాలంటే నూలు బట్టలు ధరిస్తే మన యొక్క వాతావరణానికి నూలు బట్టలు మంచిది అనమాట వాతావరణానికి. కాబట్టి అట్లాగే వేసుకోవాలి. ఇంకపోతే ఒకరు ఉపయోగించినటువంటి అండర్వేర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళు ఉపయోగించకూడదు. అది ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఒకరు ఉపయోగించండి, పొరపాటును కూడా ఉపయోగించబాకండి. దానివల్ల చర్మ వ్యాధులు వస్తాయన్నమాట. ఆ విధంగా చేసుకోవడం మంచిది. అట్లాగే తడిగా ఉండే గుడ్డలను కూడా వేసుకోకూడదు. తడిగా ఉండే గుడ్డలు వేసుకుంటే పొరపాటున ఆడకుండా ఉంటాయి. అలాంటప్పుడు వేసుకుని ఫంగస్ అన్నీ వచ్చేసి లేనిపోయిన రోగాలు వస్తాయి. అది మంచిది కాదు అది. అట్లాగే ప్రతి వారం కూడా ఈ యొక్క గోళ్ళని శుభ్రం చేసుకోవాలి. గోర్లు అనవసరంగా ఎక్కువ పొడుగ్గా పెంచుకోకూడదు. ఎందుకంటే గోరు ఎక్కువ పెంచిన దాని వల్ల మనకు తెలియకుండా అక్కడ ఈ యొక్క మట్టి చేరుకొని పోతుంది. మనమే అందంగా పైన పాలిష్ చేసి పెట్టి పెడతాం, లోపల మట్టి ఉండే మనకు తెలియదు. కాబట్టి మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ యొక్క మట్టితో పాటు ఎంతో బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా వారానికి రోజు ఖచ్చితంగా గోళ్ళు తీసుకుంటుండాలి. అట్లాగే ఈ యొక్క జుట్టు కానీ
ఇవన్నీ కూడా ఎప్పుడు కట్ చేసుకుని అందంగా చూడడానికి బాగుండాలన్నమాట. అట్లాగే అలంకరణ కూడా అనవసరంగా కాస్మెటిక్స్ ఉపయోగించకూడదు. దానివల్ల చాలా మందికి ఈ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట. న్యాచురల్గా ఉండే వాటిని ఉపయోగించుకోవాలి. కాబట్టి అదొకటి. ఇంకపోతే ఆభరణాలు, మనం ఎక్కువగా బంగారు ఆభరణాలు ఉపయోగిస్తున్నాం, అది మంచిదే అది. కానీ అతిగా ఉండకూడదు అనమాట. మన యొక్క హోదా చూపించడం కోసంగా ఆ ఆభరణాలు ఉపయోగించకూడదు. మామూలుగా అయితే మన వాళ్ళు చెప్పింది ఏంటంటే చేతులకి గాజులు వేసుకోవడం వల్ల కానీ, చెవులకి కమ్మలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు అవి. ఊరికనే అందం కోసంగా చెప్పింది ఆరోగ్య సూత్రాలు అనమాట. కాలికి మెట్లు పెట్టుకోవడం కానీ, అట్లాగే ఉంగరం వేలికే పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటున్నాము? అవన్నీ కూడా నాడులు ఆ ఉత్తేజం అవుతాయన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆ యొక్క బంగారు ఆభరణాలను ధరించుకోవచ్చు. ఇంకపోతే ఆహారం ఎప్పుడు కూడా సమీకృత ఆహారం అన్ని రకాలు ఉండాలన్నమాట. కేవలం కార్బోహైడ్రేట్స్ కాకుండా ఇటు ప్రోటీన్స్, ఈ పాలు మనం తీసుకోవడం లేదు కాబట్టి పాలు వదిలేసేయండి. ఇంకపోతే మనకి పప్పులు, కొవ్వులు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోమని చెప్తున్నాం అనమాట. అన్ని రకాలు ఉండాలి. అట్లాగే ఆహారం తీసుకుంటే ఎప్పుడు కూడా చిరాకుగా, కోపంగా కూర్చొని తినకూడదు అనమాట. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండాలి. సాధ్యంత వరకు అందరూ కలిసి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే డైనింగ్ టేబుల్ ఉపయోగించబాకండి. సాధ్యంత వరకు అందరూ పేటేసుకుని కూర్చొనేసి పద్మాసనం వేసుకుని కూర్చొని తీసుకోండి. ఒకవేళ కూర్చోలేని కనీసం మోడా మీద కూర్చొనేసి చేయండి. అంతేకంటే డైనింగ్ టేబుల్ మీద మాత్రం కూర్చోకుండా చేసుకోవాలి. అట్లాగే మనకి ఉన్నంతలో ఎవరికి సహాయం చేస్తుండాలి. ఆహారాన్ని తినే ముందు కొద్దిగా ఇంకా కూడా మంచి పద్ధతి ఏంటంటే, ఆహారం తినేది ముందంట ఈ యొక్క అల్లము, ఈ యొక్క ఉప్పు కొద్దిగా కలిపినటువంటి దాన్ని కొద్దిగా తిన్నామంటే మనకి ఆహారం చాలా బాగా జీర్ణం అవుతుందంట అది. కాబట్టి ఇదొకటి చేసుకోవచ్చు. ఈ తర్వాత తాంబూలం వేసుకునేది. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తాంబూలం వేసుకునేవాళ్ళు అనమాట. తమలపాకులు, సున్నము, ఒక్క, ఈ జాపత్రి, పచ్చకర్పూరము, లవంగాలు, యాలకులు ఇవన్నీ కలిపి వేసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు అందరూ కూడా కేవలం ఆ వివాహ సమయాల్లో, పెళ్లికి పోయినప్పుడు, ఫంక్షన్ అప్పుడు ఆ స్వీట్స్, ఆ కిళ్ళి తింటున్నారు. కానీ ఎందువల్ల కానీ తాంబూల సేవనం చాలా వరకు తగ్గిపోయింది. కానీ తాంబూలం వేసుకున్న దాని వల్ల మాత్రం చాలా ఆరోగ్యానికి మన చిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అట్లాగే ఈ యొక్క నోరు కూడా పరిశుభ్రంగా ఉండదు, చెడు వాసన రాదన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాంబూలం వేసుకున్న దాని వల్ల వేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదే. ఇంకపోతే నిద్ర కనీసం ప్రతి ఒక్కరు కూడా 6 గంటల సేపు నిద్రపోవాలి. కనీసం 5 గంటల సేపు నిద్రపోవాలి. కొద్దిగా 6 గంటల సేపు నిద్రపోతే మంచిది. అంతకంటే ఎక్కువ వెళ్ళలేదు. మనం రాత్రిటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 10 గంటలకు నిద్రపోవాలి. మనం అంటే ధ్యానం చేస్తున్నాం కాబట్టి 11 దాకా ఉంటున్నాము, 10:30 దాకా. కనీసం 11 కంటే 4 గంటలు లేచినా కూడా 5 గంటల సేపు నిద్ర అవుతుంది. 5 గంటల సేపు మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి నిద్ర తక్కువైనా ఏం పర్వాలేదు. ధ్యానంలో మనకి అది కవర్ అయిపోతుంది అనమాట. మామూలు వ్యక్తులు అయితే 6 గంటల సేపు నిద్రపోవాలి. అది ఆ విధంగా నిద్రపోతుంటే మంచిది అనమాట. ఇంకపోతే మనం మాట్లాడే విధం కూడా, ఇతరులతో మాట్లాడే ఎప్పుడు కూడా కోపంగా, కఠినంగా ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రశాంతంగా మాట్లాడాలన్నమాట. ఇంకపోతే ఇది సెక్స్ అనేది ఒక రకమైనటువంటి అది ఈ యొక్క స్త్రీ పురుషులు చేసుకునేటువంటి ఒక మధురమైన అనుభూతి. ఇది కేవలం జీవిత భాగస్వామితో మాత్రమే అది చేసుకోవాలి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో చేయకూడదు. అది చాలా మంచి విషయం అది. ఇంకపోతే అప్పుడు అది కేవలం సంతానోత్పత్తి కోసం మాత్రమే అది పాల్గొంటున్నాము. అది 2 ఆత్మల కలయిక అన్నమాట. శరీరాల కలయిక కాదు, అది 2 ఆత్మల కలయిక అన్నమాట. కాబట్టి అది చాలా చక్కగా మంచిది అనమాట. ఇది సమాజ సేవ అనేది మనకు ఎదురుకుండా మనకి ఎంతో మంది ఆకలితో బాధపడేవాళ్ళు, ఇల్లు లేకుండేవాళ్ళు, ఎన్నెన్నో రకాలుగా అధిక జనాభాతో ఉండేవాళ్ళు ఉంటారు. మనకి సాధ్యమైనంత వరకు ఇతరులకి సాధ్యమైనందుకు మనం సహాయం చేసేదానికి ఉండాలి. మనుషులకే కాదు, పక్షులకు కానీ, జంతువులకు కానీ ఏదో మనకు తోచింది ఆ టైంకి ఏదో కొద్దిగా వేసుకోవాలి. కేవలం మనం తినంగా మిగిలింది కాదు వేసేది, మనకు ఉన్నదే ముందుగానే వాళ్ళు పెట్టిన తర్వాత మనం తినాలి. అతిథి దేవోభవ ఉన్నారు, అతిథిని దేవుడితో సమానంగా. ఒకప్పుడు రోజుల్లో అయితే ఎప్పుడు అతిథి వస్తాడా వాళ్ళకి పెట్టిన తర్వాత తినేవాళ్ళు అనమాట, ఎదురు చూస్తుండేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి మనకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ పద్ధతులన్నీ కనుక పాటిస్తే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ విషయాలలో వీటిల్లో ఏది కూడా ఖర్చు అయ్యే విషయం ఏది లేదు. మనం మామూలుగా తీసుకునేది కాకుంటే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇవన్నీ పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. విన్న మీరందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలాంటి నియమాలు పాటించాలి అనే మంచి సూత్రాలను చక్కగా వివరించారండి.
ప్రతి ఒక్కరు కూడా ఇవి ఆచరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ఓం ప్రకాశం గారు. సార్ నమస్తే సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అవ్వట్లేదా? మా అవతార్ ఫౌండేషన్కి, తర్వాత రంగనాథ్ గారికి, లలిత మేడం అందరికీ ఆత్మీయ ప్రణామాలు. దీంట్లో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్. ఈరోజు నేను కవర్ చేసే టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరినీ ఒక గ్లాసులో వాటర్ పెట్టుకోమని. గ్లాసుల నిండా వాటర్ పెట్టుకోండి. గ్లాస్ లేకపోతే బాటిల్. అందరూ కూడా ఈరోజు సార్ చెప్పే టాపిక్లో వాటర్ థెరపీ అనేది అనుకోండి. కాబట్టి ఆ వాటర్ నుంచి సారు మనం ఎలా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది ఒక ఫార్ములా లాగా చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాస్ నీళ్ళంట పక్కన పెట్టుకోండి మాస్టర్స్. ఓకేనా? గ్లాస్ కాకపోతే బాటిల్ అయినా పర్లేదు, నిండా పెట్టుకోండి. మన 7 బాడీ సిస్టంలో అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరం ఈ రెండు ఉన్నాయి కదా. మన ఎనర్జీ తీసుకునే ప్రాణమయ శరీరం, ఎనర్జీ బాడీ. దానికి మనం మెడిటేషన్ ద్వారా కాస్మిక్ రేస్ రిసీవ్ చేసుకుని మొత్తం నాడి మండలం అంతా శుద్ధి చేస్తుంది. నాడులు అంటే మనకి ఇలా కనిపించేవి కాదు, ఇవి వచ్చి ఆర్టరీస్, వీన్స్ అంటే ధమనులు, సిరలు అంటారు. ఓన్లీ రక్త ప్రసరణానికి వాడతారు. నాడులు ఎలా అంటే మొత్తం శరీరం 2,72,000 నాడులు ఉంటాయి. సహస్రారం నుంచి కింద అరికాలు బొట్టిన వేల వరకు అన్ని నాడులు కలిసి ఉంటాయి. దాన్ని మనం ఇమాజిన్ చేయాలంటే ఒక స్పాంజ్ పీస్ తీసుకున్నారనుకోండి, స్పాంజ్ పీస్లో లోపల హోల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మన కండరాల్లో మధ్యలో నాడు మండలం అలా ఉంటుంది. మనకు ప్రాణశక్తి ద్వారా తీసుకుని మెడిటేషన్ చేసినప్పుడు కొంతవరకు క్లియర్ అవుతుంది. బట్ స్టిల్ ఏంటంటే బ్లాకేజ్ అనేది ఉంటుంది. ఆ బ్లాకేజ్ రిమూవ్ చేయాలన్నప్పుడు బ్లాకేజ్ ఎందుకు వస్తాయంటే మన థాట్ ప్రాసెస్ వల్ల. ఆ థాట్ ప్రాసెస్ నుంచి, ఆ మనోమయ శరీరం నుంచి ఆ మైండ్ ఉంచుకోదు ఎప్పుడు కానీ థాట్స్ని, వెంటనే పాసం చేస్తుంది. అది ఎక్కడికి? ఎనర్జీ బాడీకి. ఎనర్జీ బాడీకి వచ్చిన తర్వాత నెగిటివ్ థాట్స్ ఉన్నాయనుకోండి, ఇట్ విల్ క్రియేట్ ద ప్రాబ్లమ్స్, బ్లాకేజ్ అనేది క్రియేట్ చేస్తుంది. దానికి మనకు ఇండికేటివ్గా ఎలా అంటే, ఒకటి మీకు కలర్ రూపంలో కానీ లేదా పెయిన్స్ రూపంలో కానీ ఆ ఇండికేషన్స్ వస్తుంటాయి. అంటే ఎక్కడైతే ఏ బాడీలో బ్లాకేజ్ వచ్చి డెఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ పడింది అనుకోండి, అక్కడ మీకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది మనం గమనించి దాన్ని కరెక్ట్ చేసుకుంటే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుందంటే ఒక 1.5 year తర్వాత ప్రాణమయ శరీరం నుంచి మన స్థూల శరీరానికి వస్తుంది. ఆ స్థూల శరీరానికి వచ్చినప్పుడు అది డిసీజ్ రూపంగా కన్వర్ట్ అవుతుంది. ఆ డిసీజ్ కానీ బిగినింగ్లో కనుక మనం దాన్ని కంట్రోల్ చేసుకోలేదు అనుకోండి, అది ఇంకా ఎక్సెస్ అయిపోతుంది. మనం బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే మన ఆరా అనేది ఇలా మన చేతుల్లో స్వింగ్ చేస్తాం కదా, ఇలా స్వింగ్ చేసినప్పుడు ఈ చివర ఎంత ఉంటుందో అక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు మన ఆరోగ్యంగా ఉన్నట్టు మన ఆరా. ఈ నెగిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే ఆ షిఫ్టింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ షిఫ్టింగ్ అనేది మీకు 0 బదులు 2.5 meters అవే వెళ్ళింది అనుకోండి, ఇట్స్ కాల్డ్ డిసీజ్. ఆ 2.5 meters దాటి వెళ్తే 5 meters అంటే సర్జరీస్కి లీడ్ అవుతుంది. సో అందుకని ఈ ఆరా షిఫ్టింగ్ ఫస్ట్ మనకు ప్రకృతి మనకి ఏదైతే ఇండికేషన్స్ ఇస్తుందో ఆ ఇండికేషన్స్ ద్వారా మనం కరెక్ట్ చేసుకోవాలి. అక్కడ కూడా మనం పట్టించుకోలేదు అనుకోండి, సర్జరీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ముందు నొప్పులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ నొప్పులు మనం కంట్రోల్ చేసుకునేందుకు ఒకటి మెడిటేషన్ ద్వారా థాట్ ప్రాసెస్ అనేది మనం జీరో స్టేట్కి వెళ్తాం కదా, ఆలోచన రహిత స్థితికి.
అంటే టచింగ్ ద సైలెన్స్, లైన్ చెందటం అన్నట్టు. అప్పుడు ఏంటంటే మీకు ఈ లైన్ చేంజ్ అంటే ఇక్కడ మీకు బోత్ ఎనర్జీస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ ఈక్వల్ కావాలి. స్త్రీతత్వం పురుషతత్వం రెండు ఈక్వల్ అయినప్పుడు ఇక్కడ సుషుమ్నా నాడి నుంచి మన ఎనర్జీస్ మూలాధారం నుంచి ఇక్కడి నుంచి పైకి వచ్చేసింది. పైకి వచ్చేసి సహస్రారం ద్వారా ఇంటర్నల్ ఫ్లేమ్, ఎక్స్టర్నల్ ఫ్లేమ్ రెండు ట్విన్ ఫ్లేమ్స్ కలిసి మీకు కలిసిపోతాయి. ఆ కలిసిపోయినప్పుడు ఏంటంటే మన లిమిటెడ్ ఎనర్జీ విల్ బికమ్ ద అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఏంటంటే మనకు లిమిటెడ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ సపోజ్ 10% ప్రాబ్లం ఉందనుకోండి, 90% అంటే 1:9. అలా కాకుండా మీకు అన్లిమిటెడ్ ఉందనుకోండి, ఇన్ఫినిటీ, అనంతానికి మీరు ఏదైతే 10 అనుకుంటున్నారో ఆ 10 అనంతానికి తీసుకున్నప్పుడు నెగ్లిజెంట్. సో అందుకని మనం మెడిటేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు యు ఆర్ టచింగ్ ద సైలెన్స్ అండ్ ఎనర్జైజింగ్ ద బాడీ త్రూ అనంతం ద్వారా, అంటే అన్లిమిటెడ్ ఎనర్జీ ద్వారా. విశ్వ ఎనర్జీని మనం తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రెజర్ తోటి మనకు ఏ పంపింగ్ చేసినట్టుగా ఆ బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అవుతాయి. అలా రిమూవ్ అయ్యి అదేంటంటే కంటిన్యూస్ ప్రాసెస్. మన పత్రిక చెప్పినట్టు మన ఏజ్ని బట్టి చేసుకోవాలి. ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూ టు మెడిటేట్ ఫర్ లాంగర్ టైం. కానీ ఒకసారి చక్రాస్ యాక్టివేట్ అయిన మామూలుగా అయిందనుకోండి, మీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ని బట్టి అంతే చేసుకోవాలి. బట్ ఈ ఎనర్జీ ప్రాసెస్ ఏంటంటే 25% ఆఫ్ ద ఎనర్జీ మీకు మెడిటేషన్ ద్వారా క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్స్ అనేది. 25% సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. తర్వాత మన ఆహారం, అడ్డదిమైన తిండ్లు ఇవన్నీ చేయకూడదు. తర్వాత మన ప్రవర్తన, ఇవన్నీ టోటల్ 25 అలా తీసుకోవాలి. అంతేగాని మనం రోజు 24 గంటలు మెడిటేషన్ చేయటం వల్ల దాంట్లో ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ క్లీన్ బాడీ అనేది ఒకసారి ప్రూవ్ అయిన తర్వాత యూ టు రెగ్యులేట్ అంతే. ఆ రెగ్యులేషన్ అనేది అంటే ఈ 4 రకాలు రెగ్యులేట్ చేసుకోవాలి. ఒకటి మన ఆలోచన విధానం కరెక్ట్ చేసుకోవాలి. రెండోది సంబంధాలు, పరస్పర సంబంధాలు, పిల్లలతో కానీ మన ఇంట్లో కానీ బాహ్యం కానీ ప్రతి దానికి రియాక్ట్ అయ్యి తెచ్చుకోవద్దు. కోపం తెచ్చుకుంటే ఏంటంటే యూ లూజ్ ద ఎనర్జీ. నార్మల్ ఎక్స్ప్రెస్ చేసిన దానికంటే 10 times ఎనర్జీ పోతుంది. అగైన్ ఎనర్జీ డెఫిషియన్సీ క్రియేట్ ద హెల్త్ ప్రాబ్లమ్స్. కాబట్టి అనవసరంగా రియాక్ట్ కాకూడదు. దానికి మన పత్రిక గారు అంటే ప్రతిదానికి రియాక్ట్ కాకుండా నో కామెంట్స్, నో జడ్జ్మెంట్, నో ఇంటర్ఫరెన్స్. ప్రతిదానికి వేరే వాళ్ళ సమస్యలను మన సమస్యగా తీసుకొని మన ఎత్తునేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సింది ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం ఈ లక్ష్మీ పార్వతి సరస్వతి తత్వం అనేది మన జీవితంలో బ్యాలెన్స్ చేసుకోవాలి. లక్ష్మి అంటే ప్రొవైడర్. అది ప్రొవైడర్ అంటే లక్ష్మి అన్ని రకాల ప్రొవైడ్ చేస్తుంది కదా, అంటే మనకు కావాల్సిన అవసరాలను సమకూర్చేందుకు. సో 40-50 years వరకు మనకు అన్ని అవసరాలు ఉంటాయి, అన్ని అయిపోతాయి. అయిపోయిన తర్వాత కూడా మీకు బాధ్యతలన్నీ అయిపోయింది అనుకోండి, అంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ మీరు మీ పిల్లలు భార్య అందరూ సెటిల్ అయ్యారనుకోండి, ఆ పిల్లల్ని వదిలేయాలి. అలా కాకుండా మళ్ళీ వెళ్ళి వాళ్ళ చేతులు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి వదిలితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు. ఫాల్ బ్యాక్ మోడ్లో వాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినప్పుడు. అంతేగాని వాళ్ళు మనకు చెప్పట్లేదు దాని గురించి ఆలోచించకూడదు. వాళ్ళకి అవసరం డెఫినెట్గా మన దగ్గరికి వస్తారు అంతే. అంటే అటాచ్మెంట్ ఇన్ డిటాచ్మెంట్ ఆ విధంగా ఉండాలంట. అలా డిటాచ్మెంట్ అటాచ్మెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆ ఫాల్ బ్యాక్ మోడ్లో వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు. సో చెప్పలేదు వాళ్ళు దెమ్సెల్ఫ్ విల్ లర్న్ ఇట్. యాక్చువల్లీ మనకంటే వాళ్ళు ఎన్లైటెడ్ మాస్టర్స్ జనరేషన్స్లో. ఇంకా మనవాళ్ళు తీసుకుంటే ఇంకా ఎన్లైటెడ్ మాస్టర్స్. మనం ఫిజికల్ నెంబర్ ఆఫ్ ఇయర్స్తో మనం కంపేర్ చేయకూడదు ఎప్పుడు కూడా. దే ఆర్ మోర్ ఎన్లైటెడ్ దాన్ అస్. కాబట్టి ఏంటంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం ఏంటంటే దూరం నుంచి తాబేట్ న్యాయం అంటారు, అంటే త్రూ ఇన్స్ట్రక్షన్స్ ఆ విధంగా చేస్తూ అవసరం ఉన్నప్పుడు మనకు చెప్పాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీకు ఆ డిటాచ్మెంట్ అనేది ఒకసారి అయినప్పుడు ఇంకా వెంపర్లాటం అనేది ఉండకూడదు అన్నట్టు. ప్రతిదానికి ఏదైనా తీసి క్యారీ కాకూడదు. వాడు చెప్పట్లేదని, వీళ్ళు చెప్పట్లేదని, వాళ్ళు చేయట్లేదని, అలా ఆ విధంగా యూ డోంట్ డైవర్ట్. లక్ష్మీతత్వం అయిపోయిన తర్వాత ఏంటంటే మీకు డిటాచ్మెంట్ అంటే అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ వైరాగ్యం. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు ఏంటంటే యూఆర్ లీవింగ్, యూఆర్ నాట్ లివింగ్, సన్యసించట్లేదు అని ఆ వైరాగ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే మీకు మెడిటేషన్ తర్వాత జ్ఞానం ఇవన్నీ వచ్చేస్తాయి. సో అది డిపెండ్స్ అపాన్ ది ఏజ్ 60 to
70 సమ్టైమ్స్ 50 ఈలోని రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయితే పార్వతీ తత్వంతో ఉండాలని ఒక అలా వచ్చినప్పుడు ఏంటంటే మన జ్ఞానం అభివృద్ధి అవుతుంది. జ్ఞానం అభివృద్ధి అయినప్పుడు ఏంటంటే మనకు జ్ఞానం ద్వారా జ్ఞానం వచ్చిందంటే మీకు ఒకసారి వన్స్ యూఆర్ ఎన్లైటెండ్ మీకు ఏది ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటుంది. మీ న్యాచురాలిటీ అనేది అక్కడ ఉండేసి మీకు ఆ ఎరుకతో చేస్తారు ఏదైనా. బుద్ధ తత్వంలో చెప్పేది అదే, ఎరుకతో ఆలోచించండి అంటారు, ఎరుకతో చూడండి, ఎరుకతో కార్యక్రమాలు చేయండి. అది అనేది ఆ బుద్ధ తత్వంలో ఆ అష్టాంగ యోగంలో ఆ 3 అనేది ప్లానింగ్ కూడా ఎరుకతో ఉండాలన్నమాట. ఇవి చేసుకున్నప్పుడు ఏంటి దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ మీకు అప్పుడు కూడా ఇంకేదో వెళ్తే అని ఫీల్ అయ్యారనుకోండి, అప్పుడు సరస్వతి తత్వం అంటే మీకు ఏదైతే కళలు ఉన్నాయనుకోండి 64 కళల్లో మీకు నచ్చిన కళను, సంగీతమే కావచ్చు లేకపోతే మ్యూజికే కావచ్చు ఇంకేదైనా ఆర్ట్ ఎలాంటి మీకు నచ్చిన కళని ప్రాక్టీస్ చేసుకుని అంతకుముందు ఉంటే దాన్ని ఉపయోగించుకోండి, రాకపోతే ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. అందుకే పత్రిజీ గారు ఎప్పుడు ఫ్లూట్ మ్యూజిక్ చేశారంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్. దాంతో ఏమవుతుందంటే సంగీతం ద్వారా మీకు థైరాయిడ్ గ్లాండ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ ఎక్సర్సైజ్ లాగా అవుతుంది కదా, మీకు వాయిస్ మాడ్యులేషన్ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఒకటి సైలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్, మీకు థైరాయిడ్ కంట్రోల్ చేస్తుంది. సైలెన్స్తో ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఎరుక వస్తుంది, ఏం మాట్లాడకూడదు అనేది. చెడు మాట్లాడరు, మంచిది మాట మంత్రంగా ఉంటుంది. రెండోది వచ్చేసి లిమిటెడ్ అవసరం అనేది మాట్లాడుతారండి. అది అయిన తర్వాత ఇంకా మీకు ఈ మాడ్యులేషన్ వల్ల ఎక్సర్సైజ్ లాగా వస్తుందంట థైరాయిడ్కి. ఎక్సర్సైజ్ లాగా అయ్యి మీకు ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో ఇవన్నీ మనం లైఫ్లో బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ చేసుకున్నా కూడా అప్పుడప్పుడు మనకి సమస్యలు కొన్ని ఉండిపోతే వాటిని కర్మల ద్వారా అంటారు. అది కర్మలు అంటే పూర్వజన కృతం పాపం వ్యాధి రూపాయలు పెడతా అంటారు. అది కంపల్సరీ మనం దాన్ని అనుభవించాల్సిందే. కాబట్టి ఆ కర్మ అనేది జ్ఞానం ద్వారా దగ్ధం చేసుకుంటున్నాం. ఈ కర్మల్ని మనం మ్యాక్సిమం కాకపోతే చిన్నగా వస్తాయి మీరు ఇవన్నీ రెగ్యులేట్ చేసినప్పుడు. ఆ వచ్చిన కర్మల్ని ఆ చిన్న వాటిని కూడా అనుభవించాలంటే ఒక్కొక్కసారి మనకి ఈ డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటంటే మీకు ఫిజికల్ ఎక్సర్సైజ్, తర్వాత యోగా, తర్వాత ఆకుప్రెజర్ ఇలాంటివన్నీ వస్తాయి. ప్లస్ నాడీ శుద్ధి ఏంటంటే మన మెడిటేషన్ ద్వారా వస్తుంది. మన బాడీలో 80% ఆఫ్ ది బాడీ కంటైన్స్ వాటర్. ఆ వాటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఒకసారి మనకు బాడీ ఇండికేట్ చేస్తుంది, థర్స్టీనెస్ వల్ల కూడా మనకు ఆ దప్పిక వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం స్నానం చేస్తాం కదా ఫిజికల్గా, ఇట్స్ నాట్ దట్ ఫిజికల్ వీఆర్ టేకింగ్ బాత్. మీకు ఎన్నో సెల్స్ ఉంటాయి కదా, బ్రీతింగ్ కూడా సెల్స్ కూడా బ్రీతింగ్ చేస్తుంది. ఆ బ్రీతింగ్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ద్వారా మీరు స్నానం చేసినప్పుడు వాటర్ లోపలికి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు 80% ఆఫ్ ద ఎనర్జీ వాటర్ కాంటెంట్ ఏదైతే ఉందో అది ఇది సమ్మేళనం చెందడం వల్ల మీకు ఆ బాడీ గెట్స్ ఎనర్జైజ్డ్. నాట్ దట్ యు ఆర్ రిమూవింగ్ ద డర్ట్, యువర్ బాడీ ఆటోమేటికల్లీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మీకు చల్లటి గోరువెచ్చని నీరు కొంచెం తీసుకోమంటారు సద్గురు జగ్గు వాసుదేవ్ గారు. ఈవెన్ ఇఫ్ ఇట్ పర్మిట్స్ నో, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ అంటే ఎన్విరాన్మెంట్ కనుక మీకు కంఫర్టబుల్గా ఉంటే మీరు ఫ్రీగా ఉన్నారనుకోండి, టేక్ 3 times బాత్, నథింగ్ రాంగ్. భోజనం చేసే ముందు మధ్యాహ్నం పూట ఇంట్లో ఉన్నారనుకోండి, గోరువెచ్చనితో స్నానం చేసి భోజనం చేయండి. యూ విల్ ఎంజాయ్ ది రియల్లీ దట్ మూమెంట్. మామూలుగా పొద్దున్న చేసి అలసిపోయినప్పుడు భోజనం చేయటం వేరు, అదే స్నానం చేసి భోజనం చేయటం వేరు. సో దట్ ఫ్రెష్నెస్ రిమైన్స్ ఫర్ టిల్ ఈవినింగ్. ఇంకోటి ఏంటంటే నైట్లో మైల్డ్ వాటర్తో మీరు స్నానం చేసినప్పుడు ఏమవుతుందంటే అలసటని పోయి నిద్ర సరిగా పడుతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్ ఎందుకు బాత్ తీసుకోవాలనేది. ఇంకోటి వాటర్ 80% ఆఫ్ ద బాడీలో ఉంది కాబట్టి వాటర్. ఇంకోటి ఏంటంటే ఇది స్వాదిష్టాన చక్రానికి ఇండికేషన్. అంటే మీకు ద బాడీ గెట్స్ ఎనర్జైజ్డ్ విత్ ద వాటర్. కాబట్టి మనకు యాక్చువల్లీ ప్రాణ అనేది ఏదైతే ఉందో ప్రాణశక్తి ఆత్మ మైండ్ ద్వారా తీసుకుంటుంది. అందుకే రీజన్ ఏమంటారు, కీప్ యువర్ మైండ్ సైలెన్స్. లేకపోతే ఏమవుతుంది, సపోజ్ మీరు ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఉన్నారు, ఏదో ఇంటి దగ్గర మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, మీరు ఆలోచించండి కొద్దిసేపు. మీరు ఇంటి దగ్గర ఉన్నారు లేకపోతే ఏదో ఆలోచన ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే
మీ మైండ్ అక్కడ ఉంటుంది, బట్ ఫిజికల్ బాడీ ఈజ్ హియర్. సో ఆల్ ద ఎనర్జీ వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ మైండ్ దొంగిలించుకుపోతుంది, అంటే మీ బాడీకి రాదు అది ఆ ఎనర్జీ. సో అందుకని మీరు ఏ జాబ్ చేసినా, భోజనం చేసినా లేకపోతే పనుల్లో చేసినా ఏకాగ్రతతో చేయండి, ఆ మైండ్ని మీ దగ్గర ఉంచుకొని చేయండి. చేసినప్పుడు ఏంటంటే అందుకే బాడీ, మైండ్, తర్వాత క్రియ, ఆ త్రిశక్తులు ఉన్నాయి కదా, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడు అలైన్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ ఫోకసింగ్ అయ్యి ఏకాగ్రత తొందరగా జరుగుతుంది. మీ ఆ ఎనర్జీ డిస్పెట్ కాదు వేరే అనవసరంగా. లేకపోతే మీరు ఫిజికల్గా భోజనం చేస్తూ ఉంటారు, ఇంకా టీవీ చూస్తుంటారు, లేకపోతే ఇంకెవరినో ఆలోచిస్తుంటారు, ఏ ఫోన్ రావటం లేకపోతే ఇంకేదో విషయం డైవర్ట్ అయింది అనుకోండి, మీ ఎనర్జీ అంతా అక్కడ డైవర్ట్ అయిపోతుంది. మీరు తీసుకునే ఫుడ్ ఫిజికల్గా తింటున్నారు అంతే, కానీ దట్ ఎనర్జీ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో అందుకని మీరు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే మీకు బేసికల్లీ ఈ మూడు ఎప్పుడైతే ఫోర్సెస్ అలైన్ అయ్యాయి అనుకోండి, అలైన్ అయిపోతే మీకు అదే మీకు మెడిటేషన్, మీరు చేసే పనిలోనే మెడిటేషన్, మీరు చేసే ఆలోచనలోనే మెడిటేషన్, అట్లా మీకు ఆ మెడిటేషన్ త్రూఅవుట్ ద మార్నింగ్ టు నైట్ జరుగుతూనే ఉంటుంది అన్నట్టు. సో దానికి ఇండికేషన్ ఏంటంటే యువర్ ఎనర్జీ ఫ్లో విల్ బి దేర్ ఫ్రమ్ ఇయర్. మీరు మెడిటేషన్ చేసినప్పుడు ఏదైతే వస్తుందో మీకు ఏకాగ్రత పనులు చేసినప్పుడు అక్కడ వస్తుంది మీకు. దట్ ఇస్ అన్ ఇండికేషన్. మీరు అన్ని ఎరక్తో చేస్తుంటారు. వాటర్ తీసుకుంటారు అందరూ, గ్లాసులు తీసుకోండి. వాటర్ తీసుకుని ఇవన్నీ తీసుకొని, ఈ శరీరానికి మనకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు మన కుటుంబానికి నీరు మనకు సహాయపడుతూ ఉన్నది మన జీవితం గడిపేది. సో మన కృతజ్ఞతని ఈ నీటికి తెలపండి. మన వాటర్ తాగినప్పుడు ప్రతిసారి థ్యాంక్స్ చెప్పండి, నీ వల్లనే నా జీవితాన్ని సుఖంగా ఆనందమయంగా జరుగుతూ ఉన్నది అని చెప్పి థ్యాంక్స్ చెప్పుకోండి. తర్వాత మీరేం చేస్తే ముందు ఈ వాటర్ని ఎనర్జైజ్ చేయాలి. ఎనర్జైజ్ చేయాలంటే మీకు హృదయ స్పందనలు ఉన్నాయి కదా, హృదయం పైన పెట్టుకొని ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మైండ్ ఫోకస్ చేయండి. అక్కడ ధ్యానం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా. ఫీల్ కండి ఆ హృదయ స్పందనలు నీటికి. తర్వాత కళ్ళు తెరిచి మీ శ్వాస అనేది నీటి మీద పంపించండి. పంపించినప్పుడు ఏంటంటే కళ్ళు మూసుకొని ఆ శ్వాసని నీటి పైన పంపించండి. ఆ ప్రాణశక్తిని మీరు నీటికి ఇస్తున్నారు త్రూ మెడిటేషన్. శ్వాసకు దగ్గరలో ఉండాలి గ్లాసు. తర్వాత కొంచెం వాటర్ నోట్లో తీసుకొని అది హోల్డ్ చేయండి. నేను చెప్పినప్పుడు తాగండి, అంతవరకు మింగొద్దు.
తాకూడదు. మీరు ఆ మైండ్ అనేది ఎక్కడ పెట్టాలంటే ఈ రెండు చెవులకు మధ్యలో ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేస్తూ మీరు 2 minutes అబ్జర్వ్ చేయండి మీ ఎనర్జీని అక్కడ. వాటర్ నోట్లో ఉండాలి. నీళ్ళు తాగండి. తాగుతున్నప్పుడు అక్కడ చల్లదనాన్ని ఫీల్ కండి. ఎక్కడైతే మీరు ఇందాక ఫోకస్ చేశారో ఆ నాడీ వ్యవస్థ పైన ఆ నీటి చల్లదనాన్ని ఫీల్ కండి. ఫీల్ అవుతున్నారా? ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు తీసుకోండి. స్లోలీ నీరు తాగండి. ఇక్కడ ఫీల్ కండి, అక్కడ చల్లగా ఉన్నట్టు ఇందాక మీరు ఫోకస్ చేసినాక. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మీరు థైరాయిడ్, ముక్కు, గొంతు ఆ భాగాల మీద ఫోకస్ చేయండి. వాటర్ తీసుకోండి. నీరు తీసుకోండి, మింగేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే భుజాలు, తర్వాత 2 చేతులు చివరి వేళ్ళ వరకు ఫోకస్ చేయండి. ఎడమ చేయి, కుడి చేయి. మీకు ఏమైనా నొప్పులు ఏమైనా ఉంటే, మెడ నొప్పులు కానీ భుజాల మీద కానీ నొప్పులు ఎక్కడైనా ఉంటే దాని మీద ఫోకస్ చేయండి. వాటర్ తీసుకొని 2 నిమిషాలు. మింగండి. మింగినప్పుడు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ మీకు చల్లదనం, రిలీఫ్గా ఉన్నట్టు ఫీల్ కండి. ఇప్పుడు మళ్ళీ ఈసారి ఏం చేయండి అంటే అనాహత చక్రం పైన, తర్వాత హృదయము, లంగ్స్, దానికి సంబంధించిన నాడీ వ్యవస్థ అన్నిటి మీద ఫోకస్ చేయండి. వాటర్ తీసుకోండి. మింగండి. ఇప్పుడు ఏంటంటే ఈసారి వెన్నెముక బిగినింగ్ నుంచి టైల్ బోన్ వరకు ఫోకస్ చేయండి. వాటర్ తీసుకొని ఫోకస్ చేయాలి.
తీసుకుని వాటర్ తాగేసారా? తాగిన తర్వాత ఇప్పుడు మణిపూర చక్రం పైన ఇక్కడ 72,000 నాడులు ఉంటాయి. నా డైజెస్టివ్ సిస్టమ్ ఇట్ ఇస్ ద పవర్ హౌస్ ప్రొవైడర్, లక్ష్మీ తత్వం. ఇక్కడ కుబేరుడు లక్ష్మీదేవి ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీకు స్మాల్ ఇంటెస్టైన్, లివర్, ప్యాంక్రియాటిస్, ఇంకోటి మీకు గాల్ బ్లాడర్, ఇవన్నీ ఆర్గన్స్ ఉంటాయి. ప్లస్ 72,000 నాడులు కనెక్ట్ చేస్తుంటాయి. మీరు వాటర్ తీసుకొని వాటి మీద ఫోకస్ చేయండి. స్విమ్మింగ్ అండ్ వాటర్, ఇక్కడ వాటర్ వెళ్ళినట్టుగా చల్లదనాన్ని ఫీల్ అయ్యింది. తర్వాత ఇప్పుడు స్వాదిష్టాన చక్రం. స్వా అంటే మనం ఆత్మ, దాని మీద అధిష్టానం. అధిష్టానం ఏంటంటే ఇక్కడ వాటర్ తత్వం ఉంటుంది. ప్లస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఉంటాయి. ప్లస్ కిడ్నీస్ అంటే క్లీనింగ్, రిక్రిషన్ అంటే యూరినరీ సిస్టమ్. తర్వాత యానస్, కోలన్, పెద్ద పేగు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయటికి విసర్జన సంబంధించినవి. ప్లస్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే వృషణాలు, పిండోత్పత్తి, మీకు బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు వాటి మీద ఫోకస్ చేయండి. అక్కడ గ్లాండ్ ఉంటుంది, ఆ గ్లాండ్ మీద కూడా ఫోకస్ చేయండి. అదంటే స్వాధిష్టానం నుంచి 6 దళాలు గల పద్మ అంటే చక్రము క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. మింగండి, మీరు మింగేసి అక్కడ ఎక్కడైతే మీరు ఫోకస్ చేశారో ఇక్కడ చల్లదనాన్ని అబ్జర్వ్ చేయండి. తర్వాత మూలాధారం. మూలాధారం అంటే మనకి ఇదే బేసిక్, మనకు టోటల్లీ ఆధారం, మూలానికి ఆధారమైన చక్రం అంటే మూలాధారం. 4 దళాల పద్మం ఎరుపు రంగులో ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. బ్యాలెన్స్ అయినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అది ఆగిపోవటం, లేకపోతే రివర్స్ డైరెక్షన్ తిరగటం, ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే మనకు దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇదేంటంటే ఇవన్నీ నాడులు అంటే తొడలు చివరికి కాలు వేళ్ళ వరకు ఉంటుంది. ఇక్కడ మూలాధారంతో మనకు ఉండే 7 చక్రాలు ఇక్కడికి కంప్లీట్ అవుతాయి. అంటే ఊర్ధ్వ చక్రాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ మూలాధారం మీద, తర్వాత తొడల మీద, ఎందుకంటే మీకు తొడలు నరు లాగటం అలాంటివన్నీ ఇక్కడే ఉంటుంది, ఎడమ కానీ కుడి కానీ. ఎందుకంటే ఇంబ్యాలెన్స్ వెయిట్స్ మనం తీసుకున్నప్పుడు బరువులు ఎత్తుకుంటాం కదా, మెట్ల మీద నడిచినప్పుడు కానీ ఇంట్లో కానీ, ఒకసారి ఏంటంటే మన బాడీని మించి మనం బరువెత్తినప్పుడు అది డిస్టర్బ్ అవుతాయి. సో అలా జరగకుండా ముందు ఇక్కడ ఫోకస్ చేసి నీట్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడ మీకు కటి భాగంలో ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి అదో లోకాలు స్టార్ట్ అవుతాయి. కటి భాగం దగ్గర ఒక చక్రం ఉంటుంది, తొడల మీద చక్రం ఉంటుంది, మోకాళ్ళలో ఒకటి, తర్వాత కాళ్ళలో 4, అరిపాదాల్లో 3 ఉంటాయి. మొత్తం 7 చక్రాలు. అంటే
పాతాళలోకం అంటారు కదా, అత్తల విత్తల సుత్తల తలాతల పాతాళ అని ఉంటాయి కదా, ఆ లోకాలన్నీ ఇక్కడి నుంచి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇది మనకు మూలాధారం ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మన భూతత్వం కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే భూమితో అనుసంధానం చేయాలి ఎప్పుడు కానీ. అనుసంధానం చేసినప్పుడు మెయిన్లీ స్పెషల్లీ గ్రీన్ గ్రాస్ వాకింగ్ చేస్తే ఏంటంటే గ్రీన్ గ్రాస్ లో మీకు ఎనర్జీ ఉంటుంది. మీలో నెగిటివిటీ అది అబ్జర్వ్ చేసి ఆ అరికాల ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి అన్నట్టు గ్రీన్ గ్రాస్. దానివల్ల అక్కడ వాక్ చేసి మీకు వీలైనప్పుడల్లా పార్కులలో కన్నా అక్కడ వెళ్ళినప్పుడు గ్రీన్ గ్రాస్ క్లీన్ గా ఉంటుంది కాబట్టి అక్కడ వాకింగ్ చేయండి. చేసినప్పుడు ఏంటంటే మీ ఎనర్జీ అంతా నెగిటివిటీ పై పాజిటివిటీ వస్తుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్లాంట్స్ మొక్కలతో అనుసంధానం చేస్తూ వాటి దగ్గర స్పెండ్ చేసే టైము వాటిని హక్ చేసుకోండి. హక్ చేసుకొని వాటితో మాట్లాడండి. మాట్లాడినప్పుడు మీకు అడగండి, మీకే బాధ సమస్యలు ఉంటే ఆ సమస్యలతో నేను బాధపడుతున్నాను, దయచేసి నాకు సహాయం చేయి, నాకు ఎనర్జీ ఇవ్వండి నేను చెప్పి రిక్వెస్ట్ చేస్తే అవి ఇస్తాయి ఎనర్జీస్. కానీ చిన్న మొక్కలతో అలా చేయొద్దు. చిన్న మొక్కలు ఏంటంటే ఇప్పుడు వాటి ఎనర్జీ కంటే మన నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు మొక్కలు దెబ్బతింటాయి. పెద్ద మొక్కలు అలాంటి ఉన్నప్పుడు గ్రీన్ గా ఉన్న మొక్కల దగ్గరికి వెళ్ళి ఆ పని చేయండి. ఇప్పుడు ఏం చేయండి, ఈ తొడల మీద ఫోకస్ చేస్తూ మూలాధారం పైన ఫోకస్ చేయండి. వాటర్ తీసుకోండి. తొడల నొప్పులు తగ్గుతుంది దీనివల్ల, సియాటికా పెయిన్స్ అలాంటివి. ఇప్పుడు ఏంటంటే మోకాల నొప్పులు మనకేంటంటే కార్టిలేజ్ వేరట్ అయినప్పుడు, మోకాలు ఇవి చిప్పులు అరిగిపోయినప్పుడు మోకాల నొప్పులు వస్తాయి. వేరట్ కాకుండా ఒకటి ఓవర్ వెయిట్ కానీ ఎక్సెసివ్ యూసేజ్ కానీ కావచ్చు, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అది ఆ ప్రాబ్లం ఎలిమినేట్ చేసేందుకు వేరే పద్ధతులు ఉన్నాయి, నేను చెప్తాను. ముందు మీరు ఇక్కడ ఫోకస్ చేసి నీరు తీసుకొని, అంటే ఈ లెగ్మెంట్స్, కార్టిలేజ్, ఎముకలు మధ్యలో దాని గూజు పెరుగుతుంది. 2 నిమిషాలు పెట్టేసి వాటర్తో మింగండి. ఆ మోకాల దగ్గరికి ఈ ప్రాణశక్తి కలిగిన నీరు వెళ్తున్నట్టుగా ఫీల్ కండి, చల్లదని ఫీల్ కండి. తర్వాత నెక్స్ట్ కాళ్ళు, అరికాళ్ళు, వేళ్ళతో సహా ఎముకలు అవన్నీ ఉంటాయి కదా, మీకు అక్కడ యాంకిల్ పెయిన్స్ కానీ లేకపోతే ఇంకే రకమైన, ఒకసారి ఏంటంటే వాటర్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు మీకు పింక్స్ వస్తాయి, అంటే కాళ్ళు ఒక పక్క లాగినట్టు అవుతుంది. సో క్రాంప్స్ వస్తాయంటే క్రాంప్స్ వాటర్ డెఫిషియన్సీ వల్ల అలా జరుగుతుంది. సో మీరు సఫిషియెంట్ వాటర్ తీసుకోవాలి దానికి. సో మీరు ఫస్ట్ అక్కడ ఫోకస్ చేసి 2 కాళ్ళ పైన వాటర్ తీసుకోండి. నీరు తీసుకోండి. నీరు అక్కడికి వెళ్తున్నట్టుగా చల్లదనం ఫీల్ అయినట్టుగా ఫీల్ అవ్వండి. తర్వాత ఇప్పుడు మళ్ళీ నీరు తీసుకోండి. ఇప్పుడు ఏంటంటే సహస్రారం నుంచి కింద అరిపాదాల వరకు, బొట్టనవేలు వరకు మొత్తం ఫోకస్ చేసి ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా, ఆ తర్వాత బ్లాక్స్ అన్ని క్లియర్ అవుతున్నట్టుగా నాడీ వ్యవస్థ. తర్వాత మనకుండే 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. 100 ట్రిలియన్ అంటే ట్రిలియన్ ఇంటూ ట్రిలియన్ అంటే 7 ఇంటూ 10⁻7 ఇంటూ 10⁻7 అంటే 10⁻6 ఇంటూ 10⁻6 ఇంటూ 100, టోటల్ 10⁻14 అని.
ఒక ట్రిలియన్ ఇంటూ 12, 100 అన్నప్పుడు 14 అవుతుంది. ఆ 10^14 సెల్స్ మన బాడీలో ఉంటాయి. ఆ బాడీస్ ప్రతి సెల్ కూడా మెమరీ ఉంటుంది. సో మనం తీసుకున్న ఇట్ గెట్స్ ఎక్స్పోజ్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కాస్మిక్ రేస్ అయినా ఏదైనా కూడా వాటికి ఇవి రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్ట్ అయినట్టుగా మనకు, కాబట్టి మన ప్రతి మాట కూడా మంత్రంగా ఉండాలి. మనం తిట్టుకోకూడదు, వేరే వాళ్ళు తిట్టకూడదు. అప్పుడైతే కాంట్రాస్ట్ అవుతాయి. ఇవేంటంటే బ్లాజుమ్ కాళ్ళు విప్పుకోవాలంటే మనం వాటిని పలకరిస్తూ ఉండాలి, సంతోషకరమైన మాటలు మాట్లాడుతున్నాం, థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ చేస్తూ ప్లస్ ఇది వాటర్ కూడా ఇలా, అంటే ఈ ఎనర్జైజ్డ్ వాటర్ మనం తాగేది మొత్తం అంతటా ప్రవహిస్తున్నట్టుగా, ముందు ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టుగా ఉండి ఒక 2-3 మినిట్స్ అబ్జర్వ్ చేయండి, తర్వాత వాటర్ తాగండి. వాటర్ అంటే అది కూడా తీసుకొని 2 మినిట్స్ అబ్జర్వ్ చేసి మళ్ళీ తాగండి. దీని ద్వారా ఏంటంటే మీకు ఎముకలు, ఇది నాడులు, తర్వాత మొత్తం అన్ని సెల్స్, మొత్తం బాడీ నుంచి ఎనర్జీ. ఫస్ట్ ఇది మనం ఏం చేస్తున్నాం, గాలి ద్వారా చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టి. ఇప్పుడు నెక్స్ట్ పంచభూతాల్లో గాలి ఒకటి, వాటర్ ఒకటి. వాటర్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, ఇట్ విల్ రీచ్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అందుకని వాటర్, ఇంకోటి ఏంటంటే వాటర్కి మెమరీ ఉంటుంది. మీరు అయిపోతే కళ్ళు తెరండి. వాటర్కి మెమరీ ఉంటుంది కాబట్టి మీరు తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు వాటర్ని తిప్పటం కానీ లేదా రాయటం కానీ ఇలా జరిగినప్పుడు అది డిస్టర్బ్ అవుతుంది. అప్పుడు మాలిక్యులర్ స్ట్రక్చర్ తీసుకుంటే ఎరాటిక్గా ఉంటుంది. అదే మీకు చార్జ్డ్ వాటర్ ఎలా ఉంటుందంటే క్రిస్టలైన్గా ఉంటుంది. క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో వాటర్ స్ట్రక్చర్ కూడా అలా ఉంటుంది. ఇట్ వాస్ ప్రూవెన్, మైక్రోస్కోప్ కింద వాటిని అబ్జర్వ్ చేసి వాళ్ళు తీసుకున్నారు. ఆ ప్యాటర్న్స్ అన్ని పిక్చరైజ్ చేశారు. నా దగ్గర ఉండేది ప్యాటర్న్స్ ఎక్కడన్నా చూడాలి, లేకపోతే ఏమైనా డిలేట్ అయినా తెలీదు. ఆ పిక్చర్స్ చూస్తే మీకు ప్రశాంతంగా ఎనర్జైజ్డ్ వాటర్ ఎలా ఉంటుంది, డిస్టర్బ్డ్ వాటర్ ఎలా ఉంటుంది అనేది. కాబట్టి మనం ఏం చేసాం, మెడిటేషన్ చేసాం, మన బాడీకి అనుసంధానం చేసుకున్నాం, తర్వాత ప్రాణశక్తిని ఇచ్చాం ఆ నీరుకి. అది ఆల్రెడీ మెమరైజ్డ్ వాటర్, అది విత్ ఎనర్జీ. ఆ వాటర్ని మనం సహస్రారం నుంచి కింద అరిపాదాల వరకు ఆ ఎనర్జీని ఇస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కాబట్టి దీనివల్ల ఏంటంటే మన శరీరంలో ఎక్కడ డెఫిషియన్సీ ఆఫ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇది రీఫిల్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు కాళ్ళు నొప్పులు కానీ, తర్వాత ఇక్కడ కండరాలు పట్టుకున్నట్టు కానీ, లేదా మోకాలు నొప్పులు కానీ, భుజాలు పట్టుకున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు అలా ఎక్కడైతే బాధ ఉంటుందో అవన్నీ గ్రాడ్యువల్గా మీకు రిలీజ్ అవుతుంది. మీరు ఇది కనుక ప్రాక్టీస్ చేయండి రోజు. యూ ఎంజాయ్ దట్ వాటర్. గడగడ తాగేసి ఎక్కడ పడేసిపోవటం కాకుండా భోజనం చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ కూర్చొని ఎనర్జైజ్ ద వాటర్. అప్పుడు తీసుకోండి వాటర్. అది తీసుకొని అలా టేబుల్ మీద పెట్టుకోండి. మీరు ఆ వాటర్ అలా తీసుకుంటుంటే ఆపోనెంట్ వాడికి పిచ్చెక్కుతుంది, వాటర్ ఇంత ఎంజాయ్ చేస్తూ తాగుతున్నాడని. సో దట్ విల్ ఎనర్జైజ్ యువర్ బాడీ అండ్ ఇట్ విల్ రిమూవ్ ఆల్ ద నెగటివిటీస్. సో దిస్ వన్ ఆఫ్ ద నాడీ శుద్ధి ప్రక్రియ అన్నట్టు నీటి ద్వారా. ఇది కనుక మీరు రెగ్యులర్గా చేశారనుకోండి, రోజు ఒక డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటెన్సిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, 1 వీక్ లోపల కానీ ఇంకా బియాండ్ దట్ కానీ. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అలాంటి ఇట్ మే టేక్ 15-20 days. అదర్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే దానికి కావాల్సిన ఫుడ్స్ కూడా మనకు కాల్షియం ఓరియంటెడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, నువ్వులు కానీ, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి నానబెట్టి తినండి. అలానే మీకు ఈ డ్రై ఫ్రూట్స్. ఇంకోటి ఏంటంటే మనకు బ్లడ్ ఫ్లో కూడా ఎనిమిక్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖర్జూరాలు, రెజిన్స్ ఉంటాయి కదా, బ్లాక్ రెజిన్స్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. మామూలు రెజిన్స్, ఇవి ఖర్జూరాలు, తర్వాత ఇవి పిస్తా,
నెక్స్ట్ అంజీరా, తర్వాత డ్రై ఫ్రూట్స్ లో గింజలు వస్తుంటాయి అన్ని, సన్ఫ్లవర్ సీడ్స్ అన్ని, లేకపోతే ఇంకోటి 2-3 రకాల శివ అని చెప్పిన ఒకటి ఉంది, ఇంకోటి ఇవి ఉందంటే ఫ్లాక్స్, గుమ్మడి గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, కర్బూజా గింజలు, ఇలాంటి గింజలన్నీ కొంచెం కొంచెం తీసుకొని మీకు దాంట్లో ఒక స్పూన్ ఇవి కూడా వేయండి, మెంతులు కూడా వేయండి. మెంతులు వేసి అన్ని రకాలు వేసేసి మామూలుగా ఈ డ్రై రెజిన్స్ ఉంటాయి కదా, రెజిన్స్ ఖర్జూరాలు ఒకవేళ అవన్నీ కడిగేసేటప్పుడు పచ్చి ఖర్జూరం అయితే కడిగేసి వాడుకోండి, లేకపోతే మీకు అంజీరా కూడా అలానే వేయచ్చు, ఆకులు మాత్రం నానేయండి. ఈ ఇంకోటి ఏం చేయండి మీకు మహాబీర గింజలు కూడా మీకు గుజ్జు వస్తుంది, నల్ల నువ్వు లాగానే ఉంటుంది, అది నానేస్తుంది, సబ్జా గింజల్లాగా తేలుతూ ఉంటాయి, జిగురు ఎక్కువగా ఉంటాయి వాటిలో. అవి కూడా కడిగి నానేసి వేరే కప్పులో వేసుకోండి, వీటితో కాకుండా. ప్రొద్దున వాటిని తాగేసేయండి మార్నింగ్. అదొకటి. ఇంకోటి మీకు ఈ అడవి సముద్రపు నాచని ఉంటుంది, అవి కూడా పౌడర్ ప్యాకెట్స్ అమ్ముతూ ఉంటారు, వాటిని కూడా మార్నింగ్ తాగేస్తే మీకు ఒక ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, అంత నీళ్ళలో వేసుకుని తాగండి. మీకు కావాలంటే ప్యాకెట్ చూపెడతాను మీకు ఇప్పుడు. అది కూడా మనకు అంటే బాడీ ఇమ్యూనిటీ పెరిగేందుకు. దీస్ ఆర్ ఆల్ మనకు చిన్న చిన్న టెక్నిక్స్. ఒకటి అంటే మనకి డెఫిషియన్సీ ప్రోటీన్స్ కానీ ఇలాంటివన్నీ, ఒమేగా అలాంటివి కూడా, ఒమేగా 3 అలాంటివి కూడా అందులో వస్తుంటాయి మీకు. ఇదేంటి స్పిరులినా అంటారు. Nowadays they are cultivating and selling the packets. స్పిరులినా సముద్రపు నాచు వాళ్ళు పెంచి దాని పౌడర్ ఇలా ఉంటుంది. జస్ట్ ఒక మన ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదా, అంతా వాటర్లో వేసేసుకొని తాగేస్తే ఇట్ ఈజ్ ఇమ్యూనిటీ బూస్టర్. ఇది చాలా బాగా పనిచేస్తుంది మార్నింగ్ పరిగెడుతున్న. ఇవన్నీ మనకు ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా మీకు కార్న్ ఉంటుంది కదా, పచ్చి మొక్కజొన్నలు, అవి తినండి. దాంట్లో ఏంటంటే మీకు కొన్ని దాన్ని ఇట్ హెస్ గాట్ మెడిసినల్ వాల్యూ. అది మీకు అందులో తప్ప ఇంకా వేరే ఏ ఫుడ్లో ఉండదు అది. దాన్ని మీరు అవైలబిలిటీ మనకు హైదరాబాద్లో ప్రాబ్లం త్రూఅవుట్ డే దొరుకుతూనే ఉన్నాయి, మనకు వేరే చోట్ల అయితే సీజనల్గా వస్తాయి. అవి తీసుకొని తినండి, మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉడకబెట్టుకొని కాల్చి ఎలా తిన్నా కూడా ఇట్ సబ్స్టిట్యూట్స్ ద పర్టికులర్ విటమిన్. ఆ ఒక్క దాంట్లోనే ఉంది, మిగతా వాటిలో లేదు. ఆ మెడిసిన్స్ తీసుకున్న బదులు త్రూ ఫ్రూట్ ఓన్లీ, ఆహారమే మన ఔషధంగా అన్ని ఏదైతే బ్యాలెన్స్ చేసి తీసుకుంటామో మనకి ఈ 3 రకాలు. అంటే మన ఫిజికల్ బాడీకి కావాల్సింది ఏంటి? ఆహారము, తర్వాత శ్వాస అంటే స్వచ్ఛమైన గాలి, నెక్స్ట్ నీరు. ఈ మూడింటిని మనం వాటర్ని అంటే చార్జ్డ్ వాటర్ తీసుకోవాలి. చార్జ్డ్ అంటే రాగి బిందెలో పెట్టేసి దాంతో గ్లాస్ తీసుకుంటే, కావాలంటే మీకు రాగి పిరమిడ్ కూడా పైన పెట్టుకోవచ్చు. అంటే బాయిల్డ్ అండ్ కూల్ చేసి దాంట్లో రాగి బిందెలన్నీ అది తాగుతూ ఉండండి. ఆ రాగి బిందెని కూడా క్లీన్ చేయండి రోజు ఖాళీ అయిన తర్వాత, ఎందుకంటే ఆ డిపాజిట్స్ అన్ని దాన్ని లోపల బాటిల్లో పట్టుకొని ఉంటాయి. అది క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్గా పోయాలి. అక్కడ మీరు క్లీన్ చేయకుండా అందులో పోసారనుకోండి ఫలితం ఉండదు. ఇంకా ఈవెన్ క్రిస్టల్స్ ఆల్సో అవైలబుల్. మనకు 7 చక్రాల కలర్స్, 7 క్రిస్టల్స్ అవైలబుల్ మార్కెట్లో. ఆ క్రిస్టల్స్ కానీ ఇంకా వేరే క్రిస్టల్స్ కానీ, ఆ క్రిస్టల్స్ కూడా అందులో వేసేసుకొని నీళ్ళలో అవి కూడా తాగుతాయి. ఇప్పుడు మనకు యాక్చువల్లీ ఏదైతే మనం ఈ వాటర్, ఈ ఫిల్టర్డ్ వాటర్ తీసుకుంటున్నాం కదా, బాటిల్డ్ వాటర్, దాంట్లో ఏమీ ఉండవు. మీకు ఉన్న మినరల్స్ వెళ్ళిపోతాయి ఆ ఆర్ఓ ప్రాసెస్లో. 3 స్టేజెస్ ఆఫ్ ఫిల్టరింగ్ ఉంటుంది. ఆ 3 స్టేజెస్ ఫిల్టరింగ్లో మొత్తం అది క్లీన్ చేసేస్తుంది.
దాంట్లో ఏం మినరల్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే కంటిన్యూస్గా వాటర్ తాగినప్పుడు మనకు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. కాబట్టి మళ్ళీ మనం ఈ మినరల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఫిల్టర్డ్ వాటర్ మున్సిపాలిటీ అయితే వస్తుందో దాన్ని మామూలుగా వడకట్టేసి బాయిల్ చేసి రాగి బిందెలో కూల్ చేసి అవి తాగండి. తాగేస్తే దానికంటే మించింది ఇంకేం లేదు. మీకు ఈ క్రిస్టల్స్ కూడా అందులో వేసుకుంటే ఇంకా ఎందుకంటే రాగి ఎందుకంటే స్టాటికల్ ఎలక్ట్రిసిటీ ని అబ్జర్వ్ చేస్తుంది ఫాస్ట్గా. ఆ వాటర్లో అది చార్జ్డ్, ఇట్ ఈస్ చార్జ్డ్ వాటర్. అందుకే మనకు ఈవెన్ ఆఫీస్ తీసుకెళ్ళినా కూడా రాగి బాటిల్లో తీసుకెళ్ళాలంటే కారణం అదే. మనకు ఓల్డెన్ డేస్ లో రాగి చెంబులు వాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి కదా, అన్ని ప్లాస్టిక్స్ ఈజ్ యాడింగ్ ద క్యాన్సర్. అందులో ఇంకా వేడితో ప్లాస్టిక్ ఐటమ్స్ ప్యాక్ చేస్తే ఇంకా క్యాన్సరస్. అల్యూమినియం ఆల్సో క్యాన్సర్స్. మన జీవన విధానాన్ని మనం మార్చుకున్నప్పుడు కొన్ని ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. తర్వాత ఈ ప్రక్రియ మీరు రోజు చేయండి. మీరు యూ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ అవర్ లలిత మేడం చెప్పండి ఎలా థ్యాంక్ యూ. ఉందన్నది. చాలా అద్భుతమైన ట్రైనింగ్ ఇచ్చారు మాకు. నీటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మనము సంపాదించుకోవాలి అనేది, నాడీ మండల శుద్ధి చేసుకోవడం ఎలాగా, మన బాడీ మొత్తం క్లెన్జింగ్ చేసుకోవడం ఎలాగా అనేసి చాలా అద్భుతమైన శిక్షణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ఇలా నీటి ద్వారా ఫీల్ అవుతూ వాటికి శక్తినిచ్చి వాటిని థ్యాంక్స్ చెప్తూ, మామూలుగా కూడా ప్రతిసారి నీళ్లు తాగేటప్పుడు ఆ నీటికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా అద్భుతమైన విషయం అన్నమాట. ఇది మేము క్లాస్లో జాయిన్ అయినప్పుడు మాకు శివ సార్ గారు ఈ విషయాన్ని తెలియజేశారనమాట. ప్రతిదానికి మనం కృతజ్ఞత చెప్పాలా. పొద్దున్నే లేచినప్పటి నుంచి మనం పడుకున్న పరుపుకు, ఆ బెడ్షీట్కు, ఆ దిండుకు, ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పి రాత్రంతా నేను నీ మీద పడుకున్నాను, నాకు చక్కటి నిద్రనిచ్చావు, థ్యాంక్ యూ అని లేస్తూనే వాటన్నింటికి థ్యాంక్స్ చెప్పాలా. ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పాలా. ఇలా నీటికి ప్రతిదానికి చెప్పాలని మాకు అక్కడ క్లాస్లో చెప్పడం జరిగింది అనమాట. మేము వచ్చిన కొత్తలో నేర్చుకోవడం. అలా థ్యాంక్స్ అనేది నేర్చుకొని మేము మా పిల్లలకు కూడా చెప్పేవాళ్ళం. పిల్లలు ఎప్పుడు నీళ్లు తాగినా కూడా మీరు దానికి థ్యాంక్స్ చెప్పండి అని. ఎప్పుడైనా పొరపాటున మర్చిపోయినా అమ్మ థ్యాంక్స్ చెప్పకుండా తాగేసావే నువ్వు అనేవాళ్ళు అనమాట. అంటే అంత శిక్షణ అయిపోయింది ఆ నీటికి థ్యాంక్స్ చెప్పడం అనేది. చాలా అద్భుతమైన విషయం. ఇంకోటి, మనం ఏదన్నా కూడా మనకు ఏదైనా అంటే ఒక సంకల్పం లాగా చేసుకోవాలా అనుకున్నా కూడా ఆ నీటికి చెప్పుకొని తాగితే దానికి ఆ ఎనర్జీ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇప్పుడు పిల్లలే ఉన్నారు, బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, అది చెప్పుకొని తాగినా కూడా అది నెరవేరుతుంది అనేది అలా. ఇప్పుడు పూర్వకాలంలో అంటే ముందు ఋషులు తపస్సు చేసుకుంటున్న ఆ నీటిని మంత్రజలం లాగా చేసి వాళ్ళు శపించడం కానీ, లేదు ఏదైనా వరాలు ఇవ్వడం కానీ జరిగేది అనమాట. అంటే నీటికి అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి మెమరీ ఉంటుంది, దానివల్ల ఎనర్జీ క్యారీ చేసి అది పాస్ ఆన్ చేస్తుంది. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. నీటికి ఎంత శక్తి ఉంది అని. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఫాలో అవ్వండి. అందరూ ఇంతకంటే సంపూర్ణ ఆరోగ్యమైన సూత్రాలు ఇంకేముంటాయి చెప్పండి. ఈరోజు ఇంకా అద్భుతంగా వివరించారు సార్. మొత్తం బాడీ పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఎలాంటి వస్తువులతో వాడుకొని జీవన విధానం సాగించాలి అని ఆయన చెప్పారు. ఈసారి ఏమో లోపల అంటే సార్ బయటికి చెప్తే, సార్ ఈసారి ఇంటర్నల్గా చెప్పారనమాట. ఇంటర్నల్ క్లీనింగ్, మొత్తం బాడీ నీటి ద్వారా ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా చాలా అద్భుతంగా యాక్చువల్లీ థ్యాంక్స్ అనేది మనం ఎందుకు చెప్పాలంటే అది నిద్రాణ స్థితిలో ఉంటుంది, అక్కడ కూడా ఎనర్జీ ఉంటుంది. మనది డైనమిక్ స్టేట్లో ఉంటుంది. ఇంకోటి ఉంది, ది సీక్రెట్స్ ఆఫ్ అబండెన్స్ అంటే లక్ష్మీతత్వం అనేది ఎప్పుడు మన దగ్గర ఉంటుందంటే ఈజ్ ఓన్లీ థ్యాంకింగ్. మన కృతజ్ఞతాభావం ఎప్పుడైతే అన్నిటికీ తెలుపుతుంటామో అప్పుడు మనకు అబండెన్స్ విల్ బి ఇన్ అవర్ హ్యాండ్స్. అది తెలియక మనం ఇగ్నోరెన్స్ తోటి పోగొట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కటి జ్ఞానాన్ని అందించారు ఈరోజు మాకు. అది ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చారనమాట, ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ కూడా చక్కగా చేసి చూపించారు.
కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఫాలో అవుతాము, అందరికీ తెలియజేస్తాము కూడా. మీరు కూడా మాస్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని నలుగురికి తెలియజేయండి. ఎవరైనా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఇలా చేసుకోండి తగ్గిపోతుంది అంటే ఎంత రిలీఫ్ ఇస్తుందో చూడండి. కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా తిరిగి రేపు రావడం జరుగుతుంది. మొత్తం మీరు అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయాలి, అలాగే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. ఓకేనా మాస్టర్స్? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఐ కుడ్ షేర్ మై నాలెడ్జ్ విత్ అదర్స్. సో ఇట్ విల్ బి యూస్ఫుల్. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. రంగనాథ్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎస్ సార్ షూర్. ఓకే బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రైడే రోజు. ఇట్స్ ఈరోజు క్లాస్ మొదలు అంటే పొద్దున్న నుంచి అనుకుంటున్నాను, ఎవరి దగ్గర నుంచి మెసేజ్ రాలేదు. కోర్ టీంలో నేనే మెసేజ్ పెట్టడం జరిగిందనమాట. ఎవరైనా ఏమైనా చెప్తున్నారా మెసేజ్ చేయండి అనేసి. ఒకరు ఇద్దరు స్పందించారనమాట. ఆ తర్వాత ఇంకా నేను అనుకున్నాను మీకు కాల్ చేసి, మీరు అన్నారు కదా సమగ్ర జీవన శైలిలో నేను ఒకటి చెప్తాను, సార్కు ఫోన్ చేసి చెప్పాలి అని ఫోన్ తీసుకున్నా. నేను ఇలా ఫోన్ తీసుకున్నానో లేదో మీ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చిందనమాట. ఓ టెలిపతి అనేది ఇక్కడ వర్క్ టెలిపతి వర్క్ అయింది. ఓకే, మనలో కూడా ఏదో సంథింగ్ ఉంది అనిపించింది. అదే నేను ఎప్పుడైతే ఫోన్ తీసుకున్నానో మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నేను సార్కు ఫోన్ చేయాలని తీసుకోవడము, వెంటనే సార్ నాకు కాల్ చేయడం జరిగింది. ఓ అంటే సంథింగ్ అయితే మనం చేసే సేవ మనం కరెక్ట్ మార్గంలోనే ఉన్నాము, కరెక్ట్ వేలో ఉన్నాము అనిపించింది సార్. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అదే మీరు చెప్పినప్పుడు మార్నింగ్ చేద్దాం అనుకున్నాను, ఏదో వర్క్ లో పడిపోయి చివరికి ఇందాక అరౌండ్ 4 o'clock మళ్ళీ మర్చిపోతే మేడంకి మెసేజ్ కావాలని చెప్పండి. అప్పుడే మీ మెసేజ్ నాకు ట్రిగర్ అయినట్టు. నేను ఫోన్ తీసుకోవడం జరిగింది, మీరు అదే టైంలో నాకు ఫోన్ చేయడం జరిగింది అనమాట. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే అమ్మ సుజిత, రెడీగా ఉన్నారా? ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, ఇది చేసుకొని మనం ముగించేద్దాము. ఓకే ఇంకా టేకెన్ మోర్ టైం. సార్ ఒక 10 minutes అంతే. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. చేయెత్తుతున్నారు. ఎక్కడ ఎవరు? వెంకటేష్ గారు. ఓకే, ఒక్క నిమిషం అమ్మా. సార్ అన్ని చేసుకోండి సార్. నీళ్లు గరంలోనే ఉంచుకోవాలా నోట్లో ఉంచుకోవాలా మాస్టర్ గారు? నోట్లోనే. మీరు దానికి ఎఫర్ట్ అక్కర్లేదు. ఇట్స్ చార్జ్డ్ వాటర్ అంతే. చార్జ్డ్ వాటర్ ఎనర్జీ తోటి దాన్ని మీరు ముందు మీరు ఫోకస్ ఏదైతే ఉందో మైండ్ అక్కడ పర్టికులర్ ఏరియాలు పెట్టేసి యు ఆర్ గివింగ్ ఎనర్జీ త్రూ మైండ్. ఆ ఇచ్చిన ఎనర్జీ నోటిలోనే పెట్టుకోవాలి సార్. నోటిలోనే పెట్టుకోవాలి. 2 నిమిషాలు నోట్లో పెట్టుకొని తర్వాత నెమ్మదిగా మింగేసేయాలి. ఆ నీరు అక్కడ చేరుతున్నట్టుగా ఫీల్ కండి. అప్పుడు ఏంటంటే మీకు చల్లదనం అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఫీల్ అయితే చెప్పండి. నీరు ఎక్కడైతే ఫోకస్ చేసి నీరు తాగుతున్నారో అక్కడ చల్లగా ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సమస్త గురుమండలానికి, మొత్తం ఈ ధ్యాన గురువులందరికీ, ఈ జూమ్స్ మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి, అలాగే లలిత మేడం గారికి, ఇందులో ఉన్న ఆల్ మాస్టర్స్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ ఆత్మ ప్రణామాలండి. అయితే ఈరోజు మైక్రో ఓవెన్ మరియు నాన్ స్టిక్ పాత్రల గురించి తెలుసుకుంటామండి ఈ సెషన్లో. అయితే ఈ నాన్ స్టిక్ ఓవెన్ పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎందుకు యూజ్ చేయాలి, మనం ఎందుకు యూజ్ చేయాలి, వీటి గురించి తెలుసుకుంటామండి. అయితే మైక్రో ఓవెన్ అంటే మనం ఫ్రిడ్జ్లో రకరకాల ఆహార పదార్థాలన్నీ మనం తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మళ్ళీ ఓవెన్లో పెట్టుకొని వేడి చేసుకొని ఇలా తినడం జరుగుతూ ఉంటుంది. అలాగే నాన్ స్టిక్ పాత్రలు వచ్చి మనం తవ్వాస్ కానీ అవి దోశలు వేసుకోవడానికి ఇడ్లీల పాత్రలుగా వాడుతూ ఉంటారు కదండి.
అయితే ఇవి మంచివా కాదా, ఏమైనా విషపూరితమా అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి నాన్ స్టిక్ ఓవెన్ పాత్రలు అంటే మనకి ఇతర దేశాలు, అదర్ కంట్రీస్లో, పాశ్చాత్య దేశాల్లో వీటిని యూజ్ చేయడం జరిగింది. అసలు ఇవి మన దేశానికి సంబంధించినవి కాదు. మనమైతే పాతకాలంలో ఏం వాడేవారు అండి, మట్టి పాత్రలు, ఇలాంటి పాత్రలు మాత్రమే, స్టీల్ పాత్రలు మాత్రం వాడుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం వెస్ట్రన్ కల్చర్ అలవాటు చేసుకున్నారు కాబట్టి అక్కడి నుంచి మనం మళ్ళీ దిగుమతి చేసుకుని వాడడం జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఎందుకు ఫారినర్స్ పాశ్చాత్య దేశాల్లో ఇవి వాడుతూ ఉంటారంటే అక్కడ శీతల ప్రదేశం, కోల్డ్ కంట్రీస్ కాబట్టి వాళ్ళు చల్లని వాతావరణంలో అస్తమాటికి స్టవ్ వెలిగించుకొని వాళ్ళు మాటిమాటికి వేడి చేసుకొని ఫుడ్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు ఇది కష్టం కాబట్టి వాళ్ళు అలాగా మైక్రోవెన్స్, నాన్ స్టిక్స్ యూజ్ చేసుకుని మైక్రోవెన్స్లో వేడి చేసుకుని వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటారండి. అయితే ఇక్కడ మనకి మాత్రం ఆ మైక్రోవేవ్స్ చేసిన ఫుడ్స్ అయితే అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వండుకోవడం, తినడం, ఫ్రిడ్జ్లో వాడకూడదు. అంటే మనం ఇప్పుడు అన్నీ కూడా రోబోటిక్ యుగంలోకి వెళ్ళిపోయాం కదండి. అన్నీ కూడా చిటికలో పనులు అయిపోయే పనులన్నీ వచ్చాయి. ఇప్పుడు మనకి ఒక ప్రోగ్రామింగ్ ఇస్తూ ఉంటే డిష్ వాషర్ కూడా చూడండి, దానికి మొత్తం అన్ని ప్రోగ్రామింగ్ 30-40 మినిట్స్లో అది మనకి క్లీన్ చేసి ఇస్తూ ఉంటుంది. శారీరక శ్రమ లేదు. అలాగే వాషింగ్ మిషన్లో కూడా ప్రోగ్రామింగ్ సెట్ చేస్తుంటే వైఫై ద్వారా కనెక్ట్ అయ్యి అది మనకి మొత్తం అంతా పిండేసి ఇచ్చేస్తుంది. అలా రోబోస్ కూడా ఇప్పుడు కొన్ని టెక్నాలజీస్ అయితే ఇళ్లలో రోబోస్ కూడా వాళ్ళని పెట్టుకుంటున్నారండి. రోబోస్ ఏంటి, మనకి టీ కావాల్సి ఏది కావాల్సి అది కూడా తెచ్చిచ్చేంత టెక్నాలజీ కూడా వచ్చేసిందండి. అయితే అయితే ఈ సాంకేతికని మనం ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి. కానీ దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకోవడం వల్ల కూడా ప్రమాదాలు, మనకి హెల్త్ కూడా చూడండి, శారీరక శ్రమ చేయకపోతే మనకి ఇప్పుడు ఇల్లు తుడిచడానికి కూడా దానికి సెట్ చేస్తుంటేనండి అవి క్లీన్ చేసేస్తున్నాయి. మళ్ళీ వాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి, ఇంత టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అలాగే మైక్రోవేవ్స్తోనే మనం ఫుడ్ని వేడి చేసుకోవడం, దాంతో ఫుడ్ వేడి చేయడం వల్ల ఫుడ్తో పాటు మిక్స్ అయ్యే వేవ్స్ అయితే ఏమైతే కెమికల్స్ ఉంటాయో రియాక్షన్స్ జరిగి క్యాన్సర్కి జరగడం, అలాగే ప్రీమెచ్యూర్డ్ బేబీస్ పుట్టడం, తర్వాత హెల్త్ అంతా పాడైపోవడం, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా హెల్త్ అంతా కూడా క్యాన్సర్కి దారితీస్తూ ఉంటాయండి. కాబట్టి మనకి పూర్వకాలంలో ఎక్కువగా శారీరక శ్రమ చేసేవారు కాబట్టి అలాగే మనం కూడా ఇది ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవడం చాలా ఆరోగ్యానికి మంచిదండి. అలాగే ఈ మైక్రోవేవ్స్, నాన్ స్టిక్ ఫుడ్ వాడడం వల్ల వచ్చే ఫుడ్ ఏదైతే ఉందో అది అందులో కరిగి మనకి హెల్త్ని పాడు చేస్తూ ఉంటాయి. మరి ఏం చేయాలి, ఎలాగ వేడి చేసుకోవాలి అంటే పూర్వ పద్ధతుల్లో ఆహారం వేడి చేయాలంటే ఒక వేడి నీరు తీసుకొని దాంట్లో వేడి చేసుకోవాలి. ఆహారాన్ని ఇంకొక పాత్రలో తీసుకొని, అంటే ఆహారాన్ని వేడి చేయాలంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో వేడి నీరు వేసి వేడి చేసి అందులో ఈ ఆహార పాత్ర ఉంచితే వేడయి దీన్ని డబుల్ బాయిలింగ్ అంటారండి. అయితే నాన్ స్టిక్ పాత్రలు వాడడం వల్ల ఏమిటి నష్టము, దీనికి ఏంటి అంటే దీనికి ఎలా అయినా సరే ప్రమాదకరంగానే సంభవిస్తూ ఉంటాయండి. అయితే దీనికి కోటింగ్ ఇస్తారు, టెఫ్లాన్ కోటింగ్ కదా అంటారు. టెఫ్లాన్ కోటింగ్ అంటే నాన్ స్టిక్ మీద కొంచెం ఏంటి ఓవర్ హీట్ అవ్వకుండానే మనం తీసుకుంటే ఏమీ అవదు అంటారు. 350 డిగ్రీస్ దాటాయి అనుకోండి అప్పుడు కూడా ప్రమాదకరమైన, దాంట్లో ఉన్నవన్నీ కూడా కరిగిపోతాయి. టెఫ్లాన్లో కూడా తిన్ను లేయర్ ఉంటుంది కదండి, అది కూడా నెమ్మదిగా కరిగి ఫుడ్ మనం తీసుకోవడం వల్ల ఆహారంతో కలిసిపోయి మిక్స్ అయ్యి మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మనకి డైజెస్టివ్ సిస్టంలో మనం ఫస్ట్ ఫుడ్ కూడా మెత్తగా నమిలి లాలాజలంతా కరిగి మింగిన తర్వాత మనకి జీర్ణాశయంలోకి చర్నింగ్ అయిన తర్వాత ఈ పీసెస్గా అయిన ఫుడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఆహారం తర్వాత మనకి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రేగుల్లో బాగా జ్యూస్ కింద అయిపోయి అవంతా కూడా అబ్జార్ప్షన్ అయిపోతుందండి. అది
7 మీటర్ల పొడవు వరకు ఉంటుంది ఈ చిన్న ప్రేగు. దాంట్లో ఇది జ్యూస్ అంతా బాగా మిక్స్ అయిన జ్యూస్ అంతా ఫుడ్. ఇది పేగు గోడలు పీల్చుకొని మనకి ఫుడ్ ఆహారం రక్తంలో కలిసి మనకి శక్తిని అది ఇస్తుంది. కానీ ఈ మైక్రోవేవ్స్ వీటితో తీసుకున్న నాన్ స్టిక్ ఈ పాత్రల ద్వారా తీసుకున్నవి ఇడ్లీలు కానీ దోశలు వేసుకునే తవ్వాస్ కానీ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఈ కోటింగ్ ద్వారా కరిగిపోయిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో జీర్ణం కాకుండా మనకి అక్కడ ప్రాబ్లమ్స్ రేస్ చేస్తాయి. కాబట్టి ఇవి ఇలాంటివి తీసుకోకపోవడం ఉత్తమం అండి. అలాగే మనం ఎక్కువగా ఐరన్ తవ్వాస్ ఉంటాయి కదండి, అమ్ముతూ ఉంటారు కదా, కొంచెం బరువుగా ఉంటాయి, అలాంటివి తీసుకొని వాడుకోవాలి. అలాగే మట్టి పాత్రలు స్టీల్ పాత్రలు వాడుకోవడం మంచిది. అలాగే మనకి కాలేయంలో కూడా బయల్ జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది కదండి. కాలేయము బయల్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది. అది ఏమవుతుందంటే రేడియేటర్ లాగా మనకి కార్లో హీట్ ఇంజిన్ ఎలా అవుతుందో అది కూల్ చేస్తుంది. కాబట్టి అలాగా కూడా కాలేయ వ్యాధులు రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. కాబట్టి ఇవి ఎందుకంటే అమ్మేవాళ్ళు అమ్ముతారు, వాడేవారు వాడుతూ ఉంటారు, ఏమవుతుందిలే అని. కానీ మనం దాన్ని జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా ఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవాలి. అలాగే మనకి ఎందుకు ఎక్కువగా వాడతారంటే నాన్ స్టిక్ ఆయిల్ అది ఎక్కువ పీల్చదు కదా, అందుకని వాడుతున్నాం అంటారు. కానీ అది కెమికల్స్ వల్ల మనకి హాని జరుగుతుంది కాబట్టి వాడకపోవడం మంచిదండి. అది అని ఈరోజు సార్ వాళ్ళ ముద్ర అవి చాలా బాగా చెప్పారు సార్. అలాగే రవీంద్ర సార్ చెప్పినవి డైలీ లైఫ్లో యూజెస్ ఏవంతా దంత దావనం కానించి మొత్తం అవన్నీ బాగా చెప్పారు. సారు ప్రకాశం గారు కదా సార్, ఆయన కూడా చాలా ఎక్సలెంట్గా ఈరోజు క్లాస్ విన్నందుకు చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చారండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఏదైతే ఇప్పుడు అంటే ఫ్యాన్సీగా వాడుతున్నారో వాళ్ళందరికీ మీరు లెసన్ ఇచ్చారు. అది వాళ్ళ ఆరోగ్యానికి ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని వాళ్ళు పాటిస్తే చాలా మంచిది. ఈరోజు మీ క్లాస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ సార్. అసలు ఒక్క క్షణం కూడా ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినట్టు నేను ఈ క్లాస్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయాను సార్ నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే సార్, నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ 2 days నుంచి కూడా అలాగే ఉంది సార్. మనం ఏం కంప్లైంట్ చేయకూడదు, ఎవరి మీద ఏం జడ్జిమెంట్ రాకూడదు అనుకుంటా ఒక 2 days నుండి కొంచెం డిస్టర్బెన్స్గానే అవుతుంది. ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎలా చేయాలి అనేసి అంటుంటే ఈరోజు కొంచెం ఒక డెసిషన్కి వచ్చాను సార్. క్లాస్లో కూడా చాలా బాగా చెప్పారు నిజంగా. ఒక్కొక్క పాయింట్ ఎక్కడా కూడా అసలు డివియేట్ కాలేదు సార్. అసలు మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. నాన్ స్టిక్ పాత్రలు వాడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, అలాగే మైక్రో ఓవెన్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని పక్కన పెట్టడమే ఉత్తమము. డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. కాబట్టి మన ముందు నుంచి ఏవి వాడుతున్నామో వాటి ద్వారానే మనం ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఓకేనా మాస్టర్స్? ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఇదంతా ఫార్మా మాఫియా మేడం. అంతే సార్, ఇంటర్నేషనల్ ఫార్మా మాఫియా వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, మళ్ళీ క్యూరింగ్ కోసం మెడిసిన్స్ అమ్ముకుంటారు. అంతే. మీరు అది కవరేజ్ ఒక సైడ్కి వెళ్ళిపోయారు, సెంటర్లో లేరు. ఇప్పుడు బాగుంది. రేట్ తక్కువ ఉంటాయి కదా సార్, క్లీనింగ్ ప్రాసెస్ తక్కువ, మాడకుండా ఉంటాయి అనేసి నాన్ స్టిక్ వెళ్ళిపోతారు సార్ ఎక్కువగా. అవును, అంటే అది మెయిన్లీ ఇగ్నోరెన్స్ అంటే తెలియకపోవటం వల్ల. నాకు తెలిసి యాక్చువల్ మనకు ఓల్డెన్ డేస్ మీరు అన్నారు కదా ఎయిర్ తవైలు కానీ ఫ్రైయర్స్ బాండీలు. వాడచ్చు అని అడుగుతున్నారు. ఎయిర్ ఫ్రైయర్స్ అనేది
అది నాన్ స్టిక్ కానీ అలా ఉంటే ఆ, సాధ్యమైనంత వరకు తగ్గించడమే మేలు. అలా నాన్ స్టిక్ ఏం ఇబ్బంది లేదు, అలాంటి టెఫ్లాన్ కోటింగ్ అవన్నీ ఏం లేదు అనేది ఎలాగుంటే అవి వాడచ్చు అనమాట. వాటిలో ఏం లేదండి, టెఫ్లాన్ అది డైజెస్ట్ కాదు, అవును. రెసిడ్యూస్ బాడీలో ఉండిపోతాయి. టెఫ్లాన్ దానివల్ల కోటింగ్ ఏమైనా ఉంటే ఓకే. అది బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతే పర్లేదు, అది ఒకళ్ళు డిపాజిట్స్ లోపల ఉండిపోతే క్యాన్సరస్ అవన్నీ. చేస్తాయి సార్. అంటే మేడం కోలన్ క్యాన్సర్స్, ఇంటెస్టిన్ క్యాన్సర్స్ అని వచ్చేది అవి. మెయిన్లీ 2013 ఏంటంటే మీకు ఈ ఐరన్ తవాయి కానీ బాండీ కానీ వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ కలగకుండా దాంట్లో మనకు ఐరన్ పోతూ ఉంటుంది ఫుడ్ లో. అవును సార్. పార్ట్ ఆఫ్ ద బాడీలో కలిసిపోతుంది, ఇంకా మీరు వేరే ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్ ఎస్. సార్, కరెక్ట్ సో సార్. అది ఓల్డెన్ డేస్ లో వాళ్ళకి మనకు అన్ని వాళ్ళు థింక్ చేసి ఏ పాత్రలు వాడాలి ఏది వాడకూడదు అనేది. అందుకే ఇప్పుడు మట్టి అంటే ఇప్పుడు మట్టి క్లీన్ చేసుకోవడం మనకు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కెమికల్స్ వాడకూడదు, దానికి బూడిద వాడాలి, లేకపోతే ఏ, నిమ్మకాయ వాడాలి. అది వీలు కానప్పుడు ఏంటంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఇత్తడిలో 93% వస్తుంది, 100% రాదు కానీ 93% వస్తుంది. ఇంకా అల్యూమినియం అంటే ఓన్లీ 3% ఉండేది. 97% మీరు ఎక్కడ మీరు ముతక రైస్ అవన్నీ తెచ్చి కాస్ట్లీ కొనుక్కొస్తే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి ఈ చెత్తబుట్టలో పడేస్తున్నారు అల్యూమినియం దాంట్లో. ప్రెషర్ కుకింగ్ వల్ల కూడా మొత్తం ప్రోటీన్స్ అన్ని చచ్చిపోతాయి, ఓన్లీ 3% మిగులుతాయి. సో మీరు తినేది ఏంటంటే వేస్ట్ ఓన్లీ. అక్కడ మనీ తగలబెట్టి మంచి ఐటమ్స్ తీసుకుంటారు, కుకింగ్ ప్రాసెస్ డిఫర్ అవుతుంది. సో కుకింగ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. మీరు అదే ఇత్తడి గిన్నెలో మీరు సిమ్లో పెట్టారనుకోండి, ఒక గంట సేపు నానబెట్టిన రైస్ కనుక పెడితే మీకు కరెక్ట్ 20 minutes లో అయిపోతుంది. సార్ కరెక్ట్ సార్. జస్ట్ 20 minutes అంతే, ఎక్కువ కర్లేదు. మీరు కావాలంటే ఆ సిమ్ దాంట్లో మీకు స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ పైన ఇంకో చిన్న స్టాండ్ పెట్టుకోండి, అప్పుడు పొంగు అనేది రాదు అసలే. సార్ పరమాన్నం అది వండుకుంటాం కదా సార్ అందులో. అదే పరమాన్నం మాదిరి అది పరమాన్నం పాయసం, మీకు రోజు పరమాన్నం తిన్నట్టే దీంట్లో అన్నం వండుకొని తింటే. ఇప్పటికి మేము అంత దాంట్లో చేసుకుంటాం సార్. అదే తర్వాత ఎలక్ట్రికల్ కుక్కర్స్ కూడా వచ్చేసాయి కదా సార్, 2 minutes లో 5 minutes లో 10 minutes లో అయిపోతాయని. ఇప్పుడు కానీ అవన్నీ అది అల్యూమినియం వచ్చేది, అల్యూమినియంతో వాడకూడదు. అది కూడా ఎప్పుడైనా క్యాన్సర్ కు బాగా ఇబ్బంది చేస్తుంది. క్యాన్సర్ కణాలను ఉమ్, దాని ద్వారా కూడా పుట్టుకొస్తాయి అనేసి దాని మీద అల్- కూడా awareness తీసుకొని వస్తున్నారండి. అదే అల్యూమినియం, ప్రెషర్ కుకింగ్ వాడద్దు, అల్యూమినియం వాడద్దు కుకింగ్ లో. ఈ రెండు పక్కన పడేస్తే ఈ రెండు తీసుకొచ్చి మనకు బ్రిటిషర్స్ మన దేశాన్ని నాశనం చేసింది. ఉమ్. నేను ఐరన్ తవ్వాసే వాడతాం సార్. ఓల్డ్ మా అమ్మగారు వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్న తవ్వానే ఇంకా చాలా బాగా వస్తాయి సార్. కానీ అవన్నీ బాగా వస్తాయి సార్, అది ఉన్న నల్లగా. బాండీ కూడా వాడండి, బాండీ కూడా ఐరన్ వాడండి. అవును సార్. దాంతో మీకు ఐరన్ సబ్స్టిట్యూట్ అవుతుంది. టాక్సిక్ ఐరన్ కాదు, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వాడతారు కదా, రస్ట్ రాకుండా వాడతారు కాబట్టి టాక్సిక్ ఉండదు. రస్ట్ వచ్చినప్పుడు మీకు టాక్సిక్ వస్తుంది. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. ఇంత శ్రద్ధగా విన్నందుకు, దీన్ని మీరు ఇంత చక్కగా చెప్పినందుకు, అలాగే అందరూ కూడా ఇది వినడం కాదు ఆచరించి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు పనికిరానివి బయటికి పంపించడము. మళ్ళీ సంక్రాంతి వచ్చింది, భోగి పండుగ వచ్చింది, అన్ని పక్కకి వేసేసినాం వాటిని. మళ్ళీ కొత్తగా మళ్ళీ ఉగాది వస్తుంది, చక్కగా కొత్తవన్నీ తీసుకొని ఆ కొత్త వాటితో మన కొత్త జీవితం మొదలు పెడదాము. అలా ఆరోగ్యంగా ఉందాం, అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యంగా అందరం ఆనందంగా ఉందాం. ఓకేనా మాస్టర్స్? ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఈ నాలెడ్జ్ని పంచండి అందరికీ కూడా. ఇది కూడా మన కర్మలు తొలగించుకునే ప్రక్రియ, ఇది కూడా ఒక సేవ. ఇలా చేయడం వల్ల మన కర్మలు మనం తొలగించుకుంటాం తప్ప మనకు సంస్థకి ఏమి రాదు. మీరు ఇలా చేయడం వల్ల కూడా మన కర్మలను మనం తొలగించుకునేదానికి ఇది ఒక సేవ. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శుభరాత్రి. రేపు సార్ వస్తారు, సార్ ద్వారా కూడా మన జ్ఞానాన్ని తెలుసుకుందాము అందరం కూడా. అలాగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొందాం. మళ్ళీ శుక్రవారం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటాం మేము. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం. అసలు సారు ఈ మహావతార్ ఫౌండేషన్ మొదలు పెట్టడానికి కారణమే ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమము. అందరూ ధ్యానం నేర్పిస్తారు, కానీ ధ్యానంలో ఒక్కటే కాదు,
సమగ్ర స్వస్థ ఉండాలి అనేదే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది అద్భుతంగా జరుగుతోంది. చాలా చాలా ధన్యవాదాలు ఇంకా అందరూ. కొత్త వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకొచ్చి వాళ్ళకి ఏది తెలిస్తే అది మాట్లాడాలని కోరుకుంటున్నామండి. ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. నేను కూడా అలాగే వచ్చానండి. అసలు నేను చాలా భయపడుతూనే వచ్చాను. కానీ ఏదో ఒకటి చెప్తే మనం తప్పో ఒప్పో ఏదో ఒకటి మాట్లాడితే సార్ అలాగే ఎంకరేజ్ చేసేవారు. మేడం గారు కూడా ఏదో ఒకటి మాట్లాడమ్మా అనేవారు. అలా ఎంకరేజ్ చేయడం వల్లే మేము భయం వీడి రెండు సార్లు చెప్తే మూడోసారి మీకు అలవాటు అయిపోతుంది. అంతే. మనం కూడా చెప్పడం వల్ల నేర్చుకుంటాం. మనం కూడా మనం నేర్చుకుంటాం. ఆచరించగలం. మొదలు పెడితే మనం ఆచరిస్తాం. ఇది ఇంకేం ఏంటి చెప్పాలనేది ఆలోచిస్తాం. సార్ ఒకసారి చెప్పినప్పుడు మనం ఏం మిస్ అయ్యాము, ఇంకేం చెప్పాలి, ఇంకా బెటర్ గా మేడం ఎలా గారు ఎప్పుడు చెప్పాలి ఆలోచిస్తాం. సుభాషిణి గారు పోయిన వారం చెప్పారు. ఇవాళ Yes, sir. ఉప్పు పలుకు లేదు. మేడం నేను చెప్తానని ఏం అనలేదు అనమాట. సరే ఇంక నెక్స్ట్ టైం చెప్తారేమో అనుకున్నా. హ్యాండ్ రైజ్ చేశారు. నేను ఫస్ట్ కంటెస్ట్ చేస్తానండి. ఫెయిల్ అవుతానో పాస్ అవుతానో తెలీదు. ముందుంటాను. ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ మేడం.